ఈరోజు వినిపించబోతున్న పూర్తి నవల భార్య. రచన కాకాని కమల గారు. దూరంగా కోళ్లు కూస్తున్నవి. తూర్పున మెల్లమెల్లగా వెలుగురేఖలు ఉద్రగించి నలుదెసలా పరుచుకుంటున్నవి. వీధిలోంచి ఎడ్లబళ్ళ అలికిడి, కూలివాళ్ల సందడి వినిపిస్తోంది. అమ్మాయి జయ, లేమ్మా, లే లే అన్న అదలింపుకి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని లేచి కూర్చుంది జయలక్ష్మి. ఆ ధాటికి ఆగలేక నులక మంచం కిర్రుమంది. అబ్బా, ఇంత పొద్దున్నే లేపుతావేమిటే, కాసేపైనా పడుకోనీయకుండా అంటూ కోపంగా తల్లిని విసుక్కుని చిటికిన వేలితో ఆవులిని తాపుకుంది జయలక్ష్మి. నీకు నాకు రోజు ఉన్నదేగా ఈ తగాదా, లేవకపోతే పనులెలా తెములుతాయి? మనమేమన్నా మహారాణులమా బారెడు పొద్దెక్క లేవడానికి అంది సీతమ్మ. ఏమో పోవే, నీదో సోది అంటూ లేచి మంచం దిగి ఓణీ సరిచేసుకుంది. చెదిరిన జుట్టు సవరించుకుంటూ వసారాలోకి వచ్చింది. అక్కడ తమ్ముడు మురళి, చెల్లెలు శ్యామల దుప్పటి క్రింద ముడుచుకొని పడుకున్నారు. ఆ చాలీ చాలని దుప్పటి ఇద్దరికీ సరిగ్గా అమర్నే లేదు. క్రింది వైపున ఉన్న చిరుగులోంచి మురళి కాలు తొంగి చూస్తోంది. వీళ్ళు ఉన్న ఆ కాస్త చిరుగుని రోజురోజుకి పెద్దది చేస్తున్నారు. నాకేమో కుట్టడానికి తీరిక చిక్కటం లేదనుకుంటూ వెళ్ళి చిరుగులోంచి కాలును ఒడుపుగా తప్పించి దుప్పటి సరిచేసింది. అటు గోడ వైపున కిటికీ పక్కగా అన్న గోపాల్ పడుకునున్నాడు. అతని భారీ శరీరానికి ఆ మంచం నిడివి చాలనే లేదు. కాళ్ళు సగం క్రిందికి వేలాడుతున్నాయి. పక్కనే స్టూలు జాగ్రత్తగా అన్న కాళ్ల క్రిందికి జరిపింది జయ. అసలతనిది వరకు తండ్రి గదిలోనే పడుకునేవాడు. కానీ ఆయన చీకట్లు విడకుండానే లేచి భజన కీర్తనలు మొదలు పెడతాడు. అది గోపాల్కి గొప్ప డిస్టర్బెన్స్. అందువల్ల తండ్రి గదిలోంచి ముందు వసారాలోకి పడక మార్చాడు. జయలక్ష్మి బకెట్ నిండా నీళ్లు తోడుకొని వాకిలూడ్చి సానుపు జల్లేసరికి తండ్రి గదిలోంచి అలికిడి మొదలైంది. ఆ ముసలాయన లేచి సన్నసన్నగా భజన కీర్తనలు పాడటం మొదలుపెట్టాడు. తూరుపు తెలవారే మేలుకో శ్రీ రంగసాయి మేలుకో అని పాడుతున్నాడు. చేతితో తాళం వేస్తూ మధ్య మధ్యలో పెద్దగా ఆవలిస్తున్నాడు. జయలక్ష్మికి నవ్వొచ్చింది. చీకటి వెలుగులు సృష్టించేది ఆ పరమేశ్వరుడే అయినప్పుడు తెల్లవారిందని ఆయనకి తెలియదా? తెలుసు. కానీ భక్తులు మేల్కొల్పులు పాడితేనే గాని కళ్ళు విప్పులు పడవేమో, ఆ దేవి బిగి కౌగిలి అప్పుడు కానీ సడలించదేమో అనుకుంది. దేవుడు లేడు నాన్న అంటూ అప్పుడప్పుడు తండ్రితో వాదిస్తుంది. గోపాల్ కూడా నిరీశ్వరవాది కావడంతో చెల్లెలికి వంతగా చేరి అప్పుడప్పుడు తండ్రితో వాదిస్తాడు. దాంతో పంతులు గారి వాదన కుంటుపడుతుంది. జయలక్ష్మికి కాలక్షేపం అంటూ ఉంటే అదే. ఆ పిల్లకు వేరే చెప్పుకోదగ్గ అభిరుచులంటూ ఏమీ లేవు. ఎక్కడైనా దొరికితే సినిమా పత్రికలు మాత్రం చూస్తుంది. అసలు ఏదైనా హాబీ అలవర్చుకుందామన్నా అంత తీరికెక్కడిది? లేచింది మొదలు ఇంట్లో చాకిరితోనే గడిచిపోతుంది. తల్లి చూడబోతే రోగిష్టిది, ఎలాగో వంట చేసి పడేస్తుంది. అక్కడికే భగీరథ యత్నం. ఇంక పై పనులన్నీ జయ చూడాల్సిందే. పోనీ చేతి కింద ఓ పని పిల్లని పెట్టుకుందామన్నా వీలు కాని పరిస్థితి. ఈ రోజుల్లో వాళ్ళు మాత్రం అంత తేలిగ్గా దొరుకుతున్నారా? పైగా సీతమ్మ ఆచారానికి తట్టుకోవటం కష్టం. ఏ మనిషి 4 నెలలకు మించి నిలవలేకపోతున్నది. మళ్ళీ కొత్త పని మనిషి దొరికేదాకా ఆ మసిగిన్నెలు జయ్యే తోముతుంది. చేతులు అరిగిపోవాల్సిందే కానీ ఓ పట్టాను వదలవు. లేత తమలపాకుల్లాంటి ఆమె చేతులు రాను రాను మోటు తేలిపోతున్నాయి. మల్లె తీగలా నవనవలాడుతూ ఉంటుంది జయలక్ష్మి. ఇంటర్ తప్పింది. అప్పటినుంచే చదువు మానేసింది. మేనమామ ఉన్నాడు. అతని చదువు పూర్తి అయి ఉద్యోగం రాగానే పెళ్లి చేస్తారు. ఊళ్ళోనే అమ్మమ్మ గారిల్లు కూడా. జయకి కాబోయే భర్త సురేంద్ర. పేరు బాగున్నంత మనిషి బాగుండడు. మనసు మాత్రం చాలా మంచిది. మనసు కంటే మనిషి రూపానికే మక్కువ చూపే అభిరుచి జయది. కానీ సురేంద్రకి మాత్రం జయ పట్ల గొప్ప ఆరాధన ఉంది. జయకి మాత్రం అతని పట్ల అటువంటి భావం అంతగా ఉన్నట్లు కనిపించదు. అసలు ఉందా లేదా అన్న విషయం జయ మనస్సుకే సరిగ్గా తెలియదు. ఉంది లేదు అదొక సందిగ్ధ స్థితి. నిజం చెప్పాలంటే అయిష్టం అంటూ లేదు, కానీ పడి చచ్చిపోయేటంతటి ఆకర్షణ మాత్రం అసలే లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. అసలు విషయం నిర్భీతిగా చెప్పాలంటే జయకి కళ్ళు మూసినా తెరిచినా కనిపించే వ్యక్తి సురేంద్ర కాదు, ఎదురింటి మహీధర్. ఎందుకో ఆమెకి అతన్ని తలుచుకోగానే హృదయంలో గొప్ప ప్రేమవాహిని పొంగుతుంది. అతను కనిపించగానే ఆమె కళ్ళల్లో ఆనందం చిందులు వేస్తుంది. అదొక విచిత్రానుభూతి, అదొక తన్మయావస్థ. పంతులు గారి అసలు పేరు ఉపేంద్రరావు. ఆయన ఒక హై స్కూల్ టీచర్.
ఆయన్ని కొలీగ్స్ అంతా ఉపేంద్రరావు మాస్టారు అంటారు, ఇరుగు పొరుగు పంతులు గారు అంటారు. కానీ ఆయన స్టూడెంట్స్ మాత్రం ఉప్పాయి పంతులు అంటారు. అందుకు కారణముంది. ఒకసారి ఆయన క్లాసుకు వెళ్ళేసరికి పంచకట్టు పిలకతో ఉన్న ఓ బొమ్మని బ్లాక్ బోర్డ్ మీద గీసి క్రింద ఉప్పాయి పంతులు అంటే ఉపేంద్రరావు అని రాశారు. పంతులు క్లాసులోకి వెళ్ళగానే అది చూశాడు. క్లాస్లో గొడవ మొదలైంది. ఆయనకి అరికాలి మంట నెత్తికొచ్చింది. పిల్లలకేసి నిప్పులు కురిపిస్తూ చూసి, మీకు కనీసం విద్య నేర్పే గురువు అంటే గౌరవం లేదు, ఇంకెవరి మీద ఉంటుంది? గురువు విలువ విద్య విలువ తెలిసిన వాడెవ్వడు చేయవలసిన పనులు కావురా ఇవి. పుస్తకాలు చదివి క్లాసులు దాటుకు రావడం కాదు, చదివిన దాంట్లో మంచి చెడు వేరు చేసి స్వీకరించటంలోనే ఉంది నేర్పు. ఎన్ని పుస్తకాలు చదివామన్నది కాదు ప్రశ్న, ఎంత నేర్చుకున్నామన్నది ముఖ్యం. మనం చదివి అవతల పడేస్తాం, కానీ గాడిదలున్నాయే, అవి కనిపించిన కాగితానల్లా నమిలి మింగి జీర్ణింప చేసుకుంటాయిరా. కానీ ఏం లాభం? వాటికి మీకు ఏమిటి తేడా? గురువుకే పంగనామం పెట్టే వెధవలు మీరు. ఒరై, ఉప్పాయన్నా డిప్పాయన్నా నాకేం బాధ లేదు, నా జీతం నాకొస్తుంది, భ్రష్టులయ్యేది మీరే అని అరిచి క్లాస్ విడిచి వెళ్ళిపోయాడు. అప్పటినుంచి ఉప్పాయి పక్కన డిప్పాయి కూడా వచ్చి చేరింది. ఉప్పాయి వాళ్ళు పెట్టింది, డిప్పాయి ఆయన పెట్టుకున్నది. ఆయన పేరుకి అంత పెద్ద కథ ఉంది. అసలు కొన్ని సంసారాలని, అందులోని సభ్యుల్ని చూస్తుంటే కేవలం కష్టాలు భరించటానికి, బాధలు అనుభవించటానికే పుట్టారా అనిపిస్తుంది. దాదాపు అటువంటిదే ఉపేంద్రరావు సంసారం కూడా. పంతులు గారికి 50 నిండుతున్నాయి. ఆయనకి 5గురు సంతానం. అంతంత మాత్రపు ఆర్థిక పరిస్థితి. ఎలాగో తిమ్మిని బమ్మిని చేసి పెద్ద కూతురికి పెళ్లి చేశాడు. ఆమె పేరు నీలవేణి. ఇప్పుడు 2 బిడ్డల తల్లి కూడా. అయితే మాత్రమేం, ఆమె సంసార పరిస్థితి సరిగ్గా లేదు. అల్లుడు సవ్యమైన వాడు కాదు. పెళ్లినాటికి బుద్ధిమంతుడే, కానీ క్రమేపీ అలవాటైన వ్యసనాలు మధ్య వయసు వచ్చేసరికి శృతి మించి రాగాన పడ్డాయి. ఇంకా కొడుకు గోపాల్ ఉన్నాడంటే అతనికి సరైన ఉద్యోగం లేదు. పట్టభద్రుడై 3 సంవత్సరాలు దాటుతున్నది. పోనీ ఉన్న వ్యవసాయం పనులైనా చూడమంటే సవ్యంగా చెయ్యడు. ఏదో తప్పనిసరిగా మొక్కుబడి చెల్లుబెట్టినట్లు చూస్తాడు. చేతికందిన కొడుకు ఉన్నాడన్న ఆశ లేకుండా పోతోంది పంతులు గారికి. ఇంకా తరువాతది జయ పెళ్ళిడికొచ్చింది. పెళ్ళి కొడుకుని వెతికే పని లేదు. కానీ ఆ శుభకార్యమేదో అవ్వాలి. ఆ తరువాతే ఊపిరి పీల్చుకోవాలి. అంతవరకు ద్రావిడ ప్రాణాయామమే. తర్వాత ఇంకా 2 ఉన్నారు. వాళ్లనైనా ఓ తీరానికి చేర్చాలి కదా. జీతం చూడబోతే గొర్రెతోక, ఏదో కడుపు కింద తిండి పెట్టగలుగుతున్నాడు. కానీ అదనపు అక్కరలకి తట్టుకోవటం అతని తరం కావటం లేదు. పోనీ కొడుక్కైనా మంచి ఉద్యోగం ఏదైనా దొరుకుతుందేమో, కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు అనుకుంటే ఆ అదృష్టానికి నోచుకోలేదు. నడి సముద్రంలో నావలాగా ఉంది ఆయన కుటుంబ పరిస్థితి. అయినా అలాగే నెట్టుకొస్తున్నాడా మానవుడు. ఇక్కడ గోపాల్ గురించి ఇంకొంచెం చెప్పాలి, లేకుంటే వాళ్ళ ఇంటి పరిస్థితి సంపూర్తి కాదు. గోపాల్కి 2 ఏళ్ల క్రితమే పెళ్ళైంది. మేనత్త కూతుర్నే చేసుకున్నాడు. కానీ ఏమి లాభం? వాళ్ళిద్దరూ విడిపోయారు. గోపాల్ భార్యని విడిచిపెట్టి దాదాపు 1 ఏడాది కావస్తోంది. పెళ్లికి ముందు అతను ఒక కంపెనీలో పనిచేశాడు. పెళ్ళైన కొత్తల్లో భార్యాభర్త బాగానే ఉండేవారు. తరువాత అభిప్రాయ భేదాల వల్ల గోపాల్ భార్యను వదిలేశాడు. దాదాపు అదే టైంలో కంపెనీ దివాలా తీసి ఉద్యోగం పోయింది. గోపాల్ స్వంత ఊరికి వచ్చేశాడు. ఇంటి ఇల్లాల్ని ఉసురుపెట్టిన మగవాడెవడు బాగుపడడు. గృహలక్ష్మితోనే ధనలక్ష్మి పోయింది అంది తల్లి. అప్పట్నుంచి గోపాల్ ఉద్యోగ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మధ్యాహ్నం 2 గంటలు దాటుతున్నది. ఎండ కాస్త తీవ్రంగానే ఉంది. సీతమ్మ వసారా గుమ్మంలో కూర్చుని బియ్యమేరుతోంది. సురేంద్ర సైకిల్ని గుమ్మంలో పక్కగా పెట్టి అక్కా అంటూ లోపలికొచ్చాడు. ఓ సంచి నిండా కాయగూరలు నింపి తెచ్చాడు. ఏరా ఇంద్ర, 3 రోజుల నుంచి ఇటు రాలేదు అంది సీతమ్మ చాట పక్కకి జరుపుతూ. ఏం చేయమంటావక్కా, నాన్నకి మొన్నట్నుంచి మళ్ళీ దగ్గు ఆయాసం ఎక్కువయ్యాయి. హాస్పిటల్కి వెళ్ళి మందు తేవటం, పొలం పనులు, ఈ గొడవలతో తీరికే లేదు. నేను కాలేజీకి వెళ్ళక 2 రోజులు అన్నాడు విసుగ్గా. అలాగా, మరి నాకు కబురైనా చేయకపోయావట్రా? నాన్నకి ఎలా ఉంది అంది సీతమ్మ. పర్వాలేదులే, మరేం భయం లేదు. అమ్మ నిన్ను తీసుకురమ్మంది అంటూ అక్కగారితో కబుర్లు చెప్తున్నాడన్న మాటే గాని అతని దృష్టి అంతా లోపలే ఉంది. చివరికి ఉండబట్టలేక జయ్యేది అన్నాడు. దొడ్లో బట్టలు ఉతుకుతోందిరా, పద, నాకు నిన్నట్నుంచి ఒకటే కాళ్ల నొప్పులు, లోపలికి పద, కాఫీ తాగి వెడదాం అంటూ సంచి బోర్లించి కూరల్ని కింద పోసింది. సీతమ్మ పుట్టింటి వాళ్ళు కాస్త పాడి పంట కలిగిన వాళ్ళు.
తండ్రి మంచి భూకామందు. పెరట్లో కాయగూరలు పుష్కలంగా పండుతాయి. 2 రోజులకోసారి తల్లి సురేంద్ర చేత కూరలు పంపుతుంది. అప్పుడప్పుడు పాలు పెరుగు కూడా పంపుతుంది. సురేంద్ర పెరట్లోకి వచ్చేసరికి జయలక్ష్మి పంపు కొడుతోంది. ఉతికిన బట్టలన్నీ పక్కగా రాతి మీద పెట్టి బకెట్లోకి బోరింగ్లోంచి నీళ్లు కొడుతోంది జయ. నుదురంతా చెమట పోసి ముంగురులన్నీ సన్నని వలలా అల్లుకున్నాయి. అట్లా బిగించి 2 చేతులా అదిమి పంపు కొడుతుంటే నడుం సన్నని లేత కొమ్మలా వంగింది. గుబురుగా వంకీలు తిరిగి ఉన్న 2 జడలు భుజాల మీదుగా జారి ముందుకు పడ్డాయి. ఓణి కొద్దిగా ముందుకు వాలి జాకెట్టుని ఓపెన్ చేసింది. ఆ భంగిమలోని జయ శరీరపు వంపులు సురేంద్ర మనసుని క్షణం పట్టిలాగాయి. ఊపిరి పీల్చటం కూడా మర్చిపోయి అనుభూతి చెందాడు. ఎండకి ఆ అమ్మాయి ముఖం కొద్దిగా కందింది. మోచేత్తో చెమట అద్దుకుంటూ అట్లాగే పంపు కొడుతోంది. సురేంద్రకి చాలా జాలనిపించింది. లేత తమలపాకుల్లాంటి ఆ చేతులతో అలా వంగి ఆ ఇనప పంపు కొడుతుంటే అతని హృదయం బాధగా మూల్గింది. తల వంచుకొని చకచకా పంపు కొడుతున్న జయ మేనమామ రాకని గమనించనలేదు. ఒక్కోసారి చూసినా చూడనట్లే ఉండిపోతుంది. ఆ లెక్కన ఆమె ఇప్పుడు చూసినట్లా చూడనట్లా ఏమో. చేరువకి మెల్లిగా వచ్చిన సురేంద్ర, నువ్వుండు జయ, నే తోడతా అంటూ పంపు అందుకోబోయాడు. వద్దులే, నువ్వెప్పుడొచ్చావు అంది. ఇప్పుడే, పర్వాలేదులే అంటూ ఎర్రగా కందిన ఆమె చల్లటి చేతుల మీద చెయ్యి అదిమాడు. చూసి చూడనట్లుగా చేతులు చటుక్కున లాక్కుని నిండిన బకెట్ తీసి ఖాళీది పెట్టింది. సురేంద్ర నీళ్లు కొట్టడం మొదలుపెట్టాడు. జయ చాకిరీతో నలిగిపోతూ ఉంటే ఆమె మాట ఎలా ఉన్నా చూడటానికి సురేంద్ర మనసు జాలితో విలువిల్లాడుతుంది. అతను ఎప్పుడొచ్చినా అక్కగారు పడుకునో కూర్చునో ఉంటుంది. మేనకోడలు మాత్రం పనిచేస్తూ కనిపిస్తుంది. ఎంతైనా కాబోయే భార్య. అతని మనసు జాలి పడుతున్నది. పైగా జయ అంటే అతనికి విపరీతమైన ప్రేమ. ఆమె కోసం ఆ యువక హృదయం తపిస్తున్నది. ఈ ఇంద్రుడి కళ్ళకి ఆమె ఒక రంబలా కనిపిస్తుండవచ్చు. సురేంద్ర ఖాళీగా ఉన్న బిందెల్లోకి నీళ్లు తోడి పక్కనే ఉన్న తొట్టి నింపటం మొదలుపెట్టాడు. అతను యాంత్రికంగా ఆ పని చేస్తున్న ఓరగా జయని చూస్తూ చిన్న చిన్న కబుర్లు చెప్తూనే ఉన్నాడు. కానీ జయ మాత్రం బట్టలు ఆరేయటమే ధ్యేయంగా చకచక ఆ పని చేస్తూ అని మాత్రం బదులు పలుకుతోంది. చివరికి బట్టలు తీగ మీద ఆరేస్తూ సురేంద్రని చూసి నవ్వింది. అతను ప్యాంటు తడవకుండా పైకి మడుచుకుంటుంటే అంది, ఎందుకు చెప్పు అంత అవస్థ? ఒక్కరోజు తోడితే ఏమైనట్లు? కొంచెమైనా నీ కష్టంలో పాలు పంచుకుందామని అన్నాడు ఆపేక్షగా చూస్తూ. అంటూ సాగదీసి అతను తోడిన నీళ్లన్నీ తొట్టెల్లోకి నింపటం మొదలుపెట్టింది. మొత్తానికి ఇద్దరూ కలిసి ఆ ఖాళీ తొట్టిని నీటితో నింపి పని అయిందనిపించారు. నువ్వు పెట్టిన నిమ్మ మొక్క చిగుళ్ళు వేసింది చూశావా? అంది జయ సురేంద్ర కేసి చూస్తూ. ఏది అంటూ ఆత్రంగా సందులోకి నడిచాడు. అతను 20 రోజుల క్రితం నాటిన నిమ్మ మొక్క లేతగా మెరిసే ఆకులతో నవనవలాడుతూ పెరుగుతున్నది. పంపు దగ్గర పడిన నీళ్లన్నీ సన్నని కాలువగుండా మొక్కని దాటుకుని వెళ్తున్నాయి. పక్కనే ఉన్న జామ చెట్టు నానుకొని నిల్చుంది జయలక్ష్మి. సురేంద్ర ప్యాంటును కొద్దిగా పైకి లాగి మోకాళ్ల మీద కూర్చుని 2 చేతుల మొక్కని నిమురుతూ మా బుజ్జి అని జయని ఓరగా చూస్తూ ముద్దులు పెట్టుకున్నాడు. మెడలు వెనక్కి విరిచి గలగలా నవ్వింది జయలక్ష్మి. మరీ అంత ప్రేమ పనికిరాదు, ఆ మొక్కకి ముళ్ళుంటాయి అంది కవ్వింపుగా. ముద్దు మోజులో ముళ్ళు కనిపించవుగా అన్నాడు సురేంద్ర. కాఫీకి రండర్రా అంటూ సీతమ్మ పిలవటంతో ఇద్దరూ లోపలికొచ్చారు. అక్కయ్య, అంటే నీకు కోపం గాని ఓ పని మనిషిని పెట్టుకోకూడదటే అన్నాడు పీట మీద కూర్చుంటూ. ఏం నాయనా, నీ పెళ్ళాం కష్టపడిపోతోందని నీకు బాధగా ఉందా అంది సీతమ్మ తమ్ముడికి కాఫీ గ్లాస్ అందిస్తూ. అలా అనుకోకపోతే జయ నీ కూతురు మాత్రం కాదా ఏం అని కాఫీ పెదవులకి చేర్చుకుంటూ జయకేసి చూశాడు. కూతురు గనకనే స్వతంత్రం, ఆ పని మనిషికిచ్చే 15 ఇంట్లో ఓ ఖర్చుకొస్తాయి. పైగా కూతుర్ని పనివంతురాల్ని చేస్తే తమ్ముడివి నువ్వు సుఖపడతావు అంది హాస్యంగా. సుఖం మాట దేవుడెరుగు, నేను మాత్రం ఇంత చాకిరీ చేయించను అంటూ జయకేసి బోరగా చూశాడు. విన్నావా జయ, మా అమ్మయ్య ఏమంటున్నాడో అంది సీతమ్మ ముసిముసిగా నవ్వుతూ. అదేం పట్టనట్లు జయలక్ష్మి కాఫీ పొడి పంచదార డబ్బా గూట్లో సర్దటం మొదలెట్టింది. సీతమ్మ తమ్ముడి కేసి చూస్తూ, అయితే రిక్షా పిలుచుకురారా, నేను ఈలోగా చీర మార్చుకుంటాను అంది. అలాగే అంటూ రుమాలుతో పెదవులద్దుకుంటూ లేచాడు సురేంద్ర. వీధిలోకి వెళ్ళి సైకిల్ తాళం తీసి నిమిషాల మీద రిక్షా పిలుచుకొచ్చి గుమ్మంలో నిలిపాడు. ఒసే జయమ్మ తల్లి, కాస్త ఇల్లు కనిపెట్టుకునుండు, పెత్తనాలు చెయ్యక ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను
అంటూ సీతమ్మ కొంగు సవరించుకుంటూ రిక్షా ఎక్కింది. సురేంద్ర జయని చూసి కొంటెగా నవ్వుతూ సైకిల్ ఎక్కాడు. రిక్షా వెనకే సైకిల్ సాగిపోతుంటే అనాలోచితంగా అటే చూస్తున్న జయకి సందుమలుపు తిరుగుతున్న సురేంద్ర చెయ్యి ఊపటం కనిపించింది. మహీధర్ 25 యువకుడు. ఓ 2 ఏళ్ల క్రితం ఉద్యోగరీత్యా పంతులుగారింటికి ఎదురుగా ఉన్న ఇంట్లోకి అద్దెకొచ్చాడు. అద్దె 50 రూపాయలు, జీతం 400 దాకా ఉంటుంది. అంతకు తప్పించి వేరే ఆస్తిపాస్తులేమీ లేవు. అతనికి వివాహమైంది. ఓ 6 నెలల కూతురు కూడా ఉంది. మహీధర్కి తండ్రి లేడు. అందువల్ల అతని తల్లి లక్ష్మమ్మ, చెల్లెళ్ళు మీనాక్షి, శారదలు కూడా అతనితోటే ఉంటారు. వీళ్ళందరికీ జీవనాధారం మహీధర్ రెక్కలే. మీనాక్షికి, జయలక్ష్మికి మంచి స్నేహం కుదిరింది. ఎదురెదురిళ్ళు సమవయస్కులు కావటంతో వారి స్నేహం బలపడింది. నిజానికి జయలక్ష్మి కంటే మీనాక్షి 4 ఏళ్లు పెద్దది. కానీ కొద్దిగా పొట్టిగా ఉండటం వల్ల కాస్త చిన్నపిల్లలా కనిపిస్తుంది. మీనాక్షి కోసం జయలక్ష్మి వాళ్ళింటికి వెళ్ళినప్పుడల్లా మహీధర్ చూపులు ఆమెని వెంటాడేవి. మహీధర్కి పెళ్ళంటే అయింది కానీ ఆడపిల్లలంటే ఆసక్తి కనబర్చని వయసు అయితే రాలేదు కదా. అందుకని అతని దృష్టి జయపై నిలిచింది. పైగా సురేంద్ర కంటే కూడా మహీధర్ అందంగా, స్మార్ట్గా ఉంటాడు. మళ్ళీ అతని భార్య అంతంత మాత్రంగానే ఉంటుంది. అందుకే మహీధర్ మనసు జయ వైపు మొగ్గింది. జయది అంతే పరిస్థితి. సురేంద్రని చూసిన కళ్ళతో మహీధర్ని చూస్తే నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం కనిపించుతోంది. పైగా మీనాక్షి కోసం వెళ్ళినప్పుడల్లా మహీధర్ కల్పించుకుని జయతో మాట్లాడేవాడు. రాను రాను వారి మధ్య స్నేహం అనురాగంగా మారటానికి అట్టే కాలం పట్టలేదు. మహీధర్ జయని తన వైపు ఎట్లా ఆకట్టుకుందామా అని ఆలోచిస్తున్న తరుణంలో ఆమెకి సినిమా పత్రికలంటే విపరీతమైన ఇష్టమని తెలిసింది. ఇంకేం, ఆఫీస్ క్లబ్ నుంచి సినిమా పత్రికలు తేవటం మొదలుపెట్టాడు. అప్పుడప్పుడు సినిమా పాసులు కూడా తెచ్చేవాడు. దాంతో జయకి పోతున్న ప్రాణం వచ్చినట్లయింది. మహీధర్ పట్ల ఆకర్షణ పెరిగింది. కానీ మహీధర్కి వివాహమైంది. అతన్ని ప్రేమించినందువల్ల లాభమేమిటి? ఆ ప్రేమ సఫలమయ్యేదేనా? కాదు అని తెలుసు జయకి. కానీ మనసు, అది ఉందే కోతి, చెప్పినట్లు వినదు. పైగా అతని వైపు నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. దాంతో జయ కన్నె మనసు చప్పున లొంగిపోయింది. అతని కొంటె చూపులు, చిలిపి నవ్వులు, మృదువుగా అంటి అంటకుండా ఉండే చేతి స్పర్శలు జయలో కొత్త భావాలు రేకెత్తించాయి. చిత్త చాంచల్యంతో అలవాటైన ఆ పరిచయం రాను రాను జయలో ప్రేమగా రూపొందింది. క్రమంగా సురేంద్ర ఉండవలసిన స్థానంలో మహీధర్ వచ్చి చేరాడు. చివరికి మనసంతా మహీధరే కాసాగాడు. అందుకే ఆమెకి సురేంద్ర అంటే విసుగు. చంద్రుడి ముందు దివిటీలాగా అనిపిస్తాడు ఆమె కళ్ళకి. అవును మరి, ఎంతైనా దూరపు కొండలు నునుపు కదా. అసలు సీతమ్మకి అస్తమానం జయ వాళ్ళింటికి వెళ్ళటం ఇష్టం లేదు. కారణం మహీధర్. వాళ్ళు సాటి కులస్తులు కాదు. అందుకని సీతమ్మ ఆచారానికి తగరు. కానీ జయకు అలాంటివి ఏమీ తెలియదు. తల్లి కంటే చెప్పదు. కానీ శుభ్రంగా వాళ్ళింట్లో అప్పుడప్పుడు కాఫీ పలహారాలు సేవించి వస్తుంది. స్నేహితురాలతో కలిసి మహీధర్ పక్కన కుర్చీలో కూర్చుని క్యారమ్స్ ఆడుతుంది. కులం, ఆచారం అంటూ తల్లి తిట్టినప్పుడల్లా గోపాల్ కూడా చెల్లెలికి వంత పాడతాడు. ఉదయం 10:30 ప్రాంతంలో మహీధర్ గుమ్మం ముందు ఓ టాక్సీ ఆగింది. 2 మధ్య వయస్కులు అందులో నుండి దిగారు. వాళ్లకి ఎదురెగి లోనికి తీసుకొచ్చాడు మహీధర్. పార్వతి, ఏం చేస్తున్నావు అంటూ లోనికి కేక వేశాడు. హడావిడిగా బయటకు వచ్చిన పార్వతిని నా భార్య పార్వతి అంటూ వాళ్లకి పరిచయం చేశాడు. వాళ్ళు కుర్చీలో కూర్చున్నాక అమ్మేది అంటూ లోపలికి చూసి పర్వాలేదు రామ్మా అన్నాడు. భర్త పోయినప్పటి నుంచి ఆవిడ చప్పున నలుగురిలోకి రావటం మానేసింది. లక్ష్మమ్మ కొంగు భుజాల చుట్టూ కప్పుకొని యువతలకొచ్చింది. పరిచయాలయ్యాక మెల్లగా కబుర్లలోకి దిగారు. ఏర్పాట్లు సామాన్యంగానే చేశారు. పెద్దగా పెళ్లి చూపులంటూ ఆర్భాటాలేమీ చెయ్యలేదు. పెళ్లి కొడుక్కి రెండో సంబంధం కావటం వల్ల ఏది చేద్దామన్నా ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. కానీ మీనాక్షికి మొదటి పెళ్ళే కదా, ఆ విషయం ఎవ్వరూ ఆలోచించరు. పెళ్లి కొడుకు సుందర్రావుని చూడగానే మీనాక్షి ముఖంలో కొద్దిగా రంగు మారింది. మీనాక్షిని వదినగారు తీసుకొచ్చి చాప మీద కూర్చోబెట్టింది. ఇంటి పనులు అన్నీ వచ్చునని చెప్పింది తల్లి. ఏదో లాంఛనంగా చూపులు జరిగాయి. ఎవరూ ఎక్కువగా ప్రశ్నలు వెయ్యలేదు. పెళ్లి కొడుకు సుందర్రావు బాగా చదువుకున్నవాడు కావటం వల్ల చాలా సభ్యతగా ప్రవర్తించాడు. ఏదో తప్పనిసరిగా మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నట్లుగా ఉంది అతని ప్రవర్తన. మీరేమైనా అడగదలుచుకుంటే అడగండి అన్నాడు మధ్యవర్తి. పెద్దగా ఏముంటాయి, అయినా అన్నీ ముందు మీరే చెప్పారుగా అన్నాడు సుందర్రావు. కనీసం ఓ 10 నిమిషాలైనా కూర్చోకపోతే పరస్పరం చూసుకున్నట్లు ఎలా అవుతుంది? ఊరికే ఎంతసేపని కూర్చోవటం అనుకుని
నీకిష్టమైతే ఓ పాట పాడు తల్లి అన్నాడు ఉపాయంగా మధ్యవర్తి. పాడమ్మా మీనా, పెద్దవారు అడుగుతున్నారు అంది తల్లి. తలెత్తిన మీనాక్షికి అన్నగారు కూడా పాడితే పాడు అన్నట్లుగా తోచింది. లోపలే నిట్టూర్చింది మీనాక్షి. సరే, బ్రతుకు పాడుగా పోతున్నప్పుడు పాటదేముంది అనుకుని మనస్సులోని మర్మములు తెలుసుకో మానరక్షక అంటూ హిందోళ రాగంలో ఓ కీర్తన పాడింది. తొడమీద తాళం వేస్తూ పాడటానికి బిడియం అనిపించి తాళం లేకుండా రాగానికి సాహిత్యానికే చాతనైనంత వరకు శక్తిమేర న్యాయం చేకూర్చుంది. ఆ పాట విని పెళ్ళికొడుకు ఆ పిల్ల యొక్క అంతరంగాన్ని బాగా స్టడీ చేయటానికి ప్రయత్నించాడు. అతను ఒక కాలేజీ లెక్చరర్. పాట అయ్యాక ఓ 10 నిమిషాలు కూర్చుని లోపలికి వచ్చేసింది మీనాక్షి. ఆమె ఎదురుగా కూర్చున్నప్పటికంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటేనే బాగా చూడగలిగాడు సుందర్రావు. క్లాస్లో 25 మంది అమ్మాయిల్ని చూస్తూ పాఠం చెప్పటం వేరు, పెళ్లి చూపుల్లో ఒక అమ్మాయిని చూడటం వేరు. కాఫీ టిఫిన్లు ముగిసిన పిదప మధ్యవర్తి లోపలికొచ్చాడు. పెళ్లి కొడుకుని చూశారు కదమ్మా, మరి ఏమంటారు అన్నాడు. నా అభిప్రాయం ఎప్పుడో చెప్పాను కదా, ఆ పైన అమ్మ ఇష్టం, మీనా ఇష్టం అన్నాడు ముక్తసరిగా మహిదర్. చెల్లెలికి రెండో పెళ్లి సంబంధం చేయటం ఎంత మాత్రం ఇష్టం లేదు. పెళ్లి కాకపోతే కొంప మునిగిపోతుందా, హాయిగా చదువుకుని ఉద్యోగం చేసుకుంటుంది అని అతని అభిప్రాయం. ఈ కాల పరిస్థితుల ప్రకారం ఆలోచిస్తున్నాడతను. కానీ అతని ఆ ఆలోచన తల్లికి ఎంత మాత్రం ఇష్టం లేదు. అప్పుడే దానికి 22 ఏళ్ళు. తరువాత ఇంకో పిల్ల ఉండనే ఉంది. ఎన్నాళ్ళని ఉద్యోగం చేసుకుని బ్రతుకుతుంది? అయిందల్లా మంచిది. నేనున్నంతకాలం ఏదో పట్టుకుని పాకులాడతాను. తరువాత దాని గతేమిటి? గడిచిన కొద్దీ ఏళ్లు పైబడతాయి గాని తరగవు కదా అంటుందావిడ. ఏమమ్మా, మరి మీరేమంటారు? అబ్బాయి అంతగా అంటూ నాంచాడు మధ్యవర్తి. వాడికేం తెలుసులేండి, కుర్ర సన్నాసి. కట్న కానుకలు ఇచ్చుకోలేనప్పుడు ఇంతకంటే మంచి సంబంధం ఎలా వస్తుంది చెప్పండి అన్నయ్య గారు. అతనికైనా ఏం వయసు చెల్లిపోయిందని, తిండికి బట్టకి లోటు లేదు, తలదాచుకోవటానికి ఇల్లుంది, ఇంకా పిల్లలంటారా? దీనికి చేస్తే ఈ పాటికి పుట్టకపోయారా అంది లక్ష్మమ్మ. చూడమ్మా లక్ష్మమ్మ, కష్టమో సుఖమో పెద్దవాడిని నేనొకటి చెప్తాను వింటావా అన్నాడు సాభిప్రాయంగా చూస్తూ. అయ్యో ఎంత మాట, చెప్పండి అన్నయ్య గారు, అంతకంటేనా అంది లక్ష్మమ్మ ఆప్యాయంగా. అన్ని విధాల మంచి సంబంధం. నాకు తెలుసున్నంత వరకు సుందర్రావు యోగ్యుడు. మీ మీనాక్షికి అతనికి కొద్దిగా వయసు ఆరా ఉన్నా అతను చాలా బుద్ధిమంతుడు. నీ కూతురికేం లోటు చేయడు. పిల్లల్ని అమ్మాయి చక్కగా చూసుకుంటే నెత్తి మీద పెట్టుకుంటాడు. అసలు అతను తొలుత రెండో పెళ్లికి ఒప్పుకోలేదు. 2 పిల్లలుండి 30 ఏళ్ళు నిండి నాకు పెళ్ళేమిటి, నా పిల్లలు నాకు బరువు కాదు, ఎలాగో తంటాలు పడతాను అన్నాడు. అక్కడికి నేను నచ్చజెప్పాను పిల్లల్ని చూసుకోవటం కష్టమని. అందుకతను ఏమన్నాడో తెలుసా? ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నాకు భార్య వస్తుందేమో కానీ నా పిల్లలకి తల్లి రాదుగా అన్నాడు. కానీ నేను ఎంతో నచ్చజెప్పి మన అమ్మాయి గుణగణాలు వివరించిన మీదట ఒప్పుకున్నాడు. వాళ్ళని మీరు బలవంత పెట్టలేదుగా. వాళ్ళ పెద్దవాళ్ళకి పిల్లకి ఇష్టమైతేనే ఓ పేదింటి ఆడపిల్ల కన్నెచెర వదిలించిన వాళ్ళవుతారు అంటూ నచ్చజెప్పిన మీదట చూపులకంటూ వచ్చాడు. కనుక నే చెప్పేదేమిటంటే అయిందల్లా మంచిది, నిజం చెప్పొద్దు. నాకే ఓ కూతురుంటే నిస్సంకోచంగా అతనికిచ్చి చేద్దును. ఆ పైన మీ ఇష్టం, అమ్మాయిని కూడా కనుక్కోండి అన్నాడు చేతులు దులుపుకుంటూ. ఇక నాదేం లేదన్నట్లు ఒక్కసారి సాలోచనగా లక్ష్మమ్మ కేసి, ఆమె కొడుకు కేసి, కోడలి కేసి చూశాడు. పోనీ ఒకసారి అమ్మాయిని కూడా ఇటు పిలవండి, కనుక్కుందాం అన్నాడు తల పంకిస్తూ. దాని ముఖం దానికేం తెలుసులేండి, ఖాయం చేద్దాం అన్నయ్య గారు, మేము అన్ని విధాలా ఆలోచించే చూపులకు పిలిచాం అంది కరాఖండిగా లక్ష్మమ్మ. ఎంత తొందరగా కూతుర్ని పసుపు బట్టల్లో చూస్తానా అని ఆరాటంగా ఉంది. కూతురికి ఇంకా ఎప్పుడు పెళ్లి చేస్తావు, పప్పన్నం ఇంకా ఎప్పుడు పెడతావు అంటూ ఇప్పటికే ఇరుగు పొరుగు ఆవిడ్ని కాకులు పొడిచినట్లు పొడుస్తున్నారు. అందుకు ఆవిడ మాత్రం ఏం చేస్తుంది? లోకం తీరు అలాంటిది. అసలు వాళ్ళ కుటుంబంలో పెద్ద మనిషి కాకుండానే అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. అలాంటిది తలుచుకుంటే ఆవిడికి గుండెలు బరువెక్కుతాయి. ఆ బరువు ఎంత తొందరగా దించుకుంటే అంత మంచిది. గుండెల మీద బరువు భరించటం ఎంత కష్టం. అలా అన్నారు, బాగుంది, శుభం అంటూ లేచి భుజం మీద ఉత్తరీయం దులిపి ఒకసారి సర్దుకుని యువతలకొచ్చాడు మధ్యవర్తి. పెళ్లి కొడుకు ప్రక్కన కుర్చీలో కూర్చుంటూ, ఏమంటారు, మరి అమ్మాయి నచ్చినట్లేనా అన్నాడు. అడగవలసింది నన్ను కాదు, ఆ అమ్మాయికి నేను నచ్చానో లేదో కనుక్కోవటం ముఖ్యం అన్నాడు సుందర్రావు. వాళ్ల వైపు నుంచి ఏ అభ్యంతరాలు లేవు అని ముహూర్తం ఖాయం చేశారు. మహిదర్ అరటిపళ్ళు, ఆకులు, ఒక్క ఉంచిన తాంబూలాన్ని సుందర్రావుకు అందించాడు.
అట్లా అందిస్తుంటే అతని హృదయంలో బాధా తరంగాలు చెలరేగి ఒక్క క్షణం మనసుని కల్లోలపరిచాయి. నా చెల్లెల్ని మీకిచ్చి కన్యాదానం అంటూ అన్నగారు వల్లిస్తుంటే ఒక్కొక్క మాట ఒక్కొక్క ముల్లులా వచ్చి మీనా మనసుని తాకాయి. అప్రయత్నంగా ఆమె కళ్ళు నీటితో నిండి చెంపల మీదుగా కన్నీళ్లు జలజల రాలిపడ్డాయి. ఈడుగాని జోడు ఆడపడుచుకు కుదిరిందనుకుంటే వదిన పార్వతి మనసు చిన్నబోయింది. కూతురికి అన్యాయం జరుగుతోందని కనిపించినా ఏదో ఆ మూడు ముళ్ళు పడితే అంతే చాలు, ఈ రోజుల్లో ఇక్కడికే భగీరథ ప్రయత్నం అనుకుని తృప్తిపడింది లక్ష్మమ్మ. మన దేశంలో వరకట్నాలు నశించి వివాహ వ్యవస్థ మారనంతకాలం కొన్ని వేల కన్య హృదయాలు నలిగిపోక తప్పదు. నేడు మీనాక్షి లాంటి ఎందరో ఆడపిల్లలు వరకట్న పిశాచానికి బలి అయిపోతున్నారు. మన దేశంలో పెళ్లి కాని ఆడపిల్లలకి కానీ వారికి సరిజోడైన యువకులకి కానీ కొదవలేదు. యువకుల్లో వేడి రక్తం ఉంది, యవ్వనోద్రేకం ఉంది. కానీ ఏ ఒక్క యువకుడు మీనాక్షి లాంటి అమ్మాయిని ఉద్ధరించడానికి ముందుకు రాడు. ప్రేమిస్తాడు, ప్రేమలేఖలు రాస్తాడు, కానీ తాళి మాత్రం కట్టడు. నేటి ఆధునిక యువకుల దృష్టిలో ప్రేమ వేరు, పెళ్లి వేరు. అయిన వాటికి కాని వాటికి నినాదాలు చేసి సమ్మెలు చేస్తారు, కానీ నానాటికి ఆడపిల్లల పాలిట ఉచ్చులా బిగుసుకుంటున్న వరకట్నాల సమస్యని పరిష్కారం చేయటం కోసం మాత్రం నడుం కట్టి ముందుకు రారు. ఏ యువకుడినైనా పిలిచి వరకట్న దురాచారం మీద చెప్పమంటే వేదికలెక్కి గంటన్నర సేపు ఏకబిగిన ఉపన్యాసం దంచేస్తాడు. 2 పేజీల వ్యాసం రాయమంటే 4 పేజీలు బరికి పారేస్తాడు. కానీ క్రియకు వచ్చేసరికి రంగంలోనికి మాత్రం దిగడు. తండ్రిని ఎదిరించి నచ్చిన పిల్ల మెళ్ళో తాళి మాత్రం కట్టడు. ఇంకా దేశం పురోగమించమంటే ఎలా పురోగమిస్తుంది? మీనాక్షి లాంటి ఆడపిల్లల కన్నీళ్లు తుడిచే శక్తి ఒక్క యువకులకే ఉంది. యువత తలుచుకుంటే సాధ్యం కానిదేముంది? యువకులు ఏమన్నా వేషభాషల్లో మార్పు చేసుకుంటున్నారే తప్ప అంతరంగంలో మాత్రం ఆధునికత లేదు. ఇంక అభ్యుదయం ఎలా సాధ్యమవుతుంది? అసలు పెద్దల మాట అటుంచి వరులకి కట్నాల మీద ఆశ ఉండకూడదు. అదే అసలైన మార్పు. మీనాక్షి ఉంది, ఇష్టం లేని పెళ్లికి తల ఒగ్గింది. ఎందుకు? ఆమెని కన్న తల్లి కూడా బాధపడే స్థితిలో లేదు. ఎందుకు? ఏదో పెళ్ళైతే చాలు అన్న అభిప్రాయం. అలా కాక సరి అయిన జోడు, దాని మనసుకి నచ్చినవాడు కుదిరితే చాలు, పెళ్ళి అవటం ఎంతసేపు అన్న ధీమా. అందం చదువు ఉన్న ఓ 20 ఏళ్ల యువకుడిని పిలిచి 40 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకోమంటే అతని అభిప్రాయం ఎలా ఉంటుందో, బలవంతంగా కట్టబెడితే అతని మనసు ఎంతగా ఏడుస్తుందో, అలాగే 20 ఏళ్ల అమ్మాయికి 40 ఏళ్ల వాడితో పెళ్లి జరిపిస్తే ఆమె అంతరంగం అలాగే ఉంటుంది. గతి లేక ఒప్పుకున్నా, గత్యంతరం లేక ఒప్పుకున్నా మనసు అన్నాక ఎవరిదైనా ఒక్కటే కదా. కానీ దురదృష్టం ఏమిటంటే చాలా వరకు ఈ బాధలు, కన్నీళ్లు ఆడపిల్లల వంతే అవుతున్నవి. అదే పిటి. జయలక్ష్మికి మహా ఆత్రంగా ఉంది. మీనాక్షి పెళ్లి చూపులు ముగిశాయి. చూపులకి వచ్చిన పెళ్లివారిని చూద్దామంటే పడలేదు. ఇంతవరకు వాళ్ళింటికి వెళ్ళనే లేదు. వెళ్తానంటే తల్లి తిడుతున్నది. పెద్ద పేరక్కల నీకెందుకే అంత యావా, పెళ్లి కావాల్సిన పిల్లవి అని కోపగించుకున్నది. అది నిజమే. ఇలా చూపులు అయ్యాయో లేదో అలా తనప్పుడే వెళ్ళి ఆరాలు తీయటం ఏం సబబు? వెళ్ళినా మీనా సరిగ్గా మాట్లాడకపోవచ్చు. తల్లి వదిన ఉంటారు కదా అనుకుంది జయ. తల్లి లోపలుండగా చూసి గుమ్మంలోకి వచ్చి నిలబడింది. సరిగ్గా అదే సమయానికి మీనా చెల్లెలు 12 ఏళ్ల శారద సంచి పుచ్చుకుని ఎక్కడికో వెడుతూ కనిపించింది. ఏయ్ శారదా అంటూ పిలిచింది. ఆ పిల్ల 2 చేతులతో పరికిణి కొద్దిగా పైకి పెట్టుకొని పరిగెడుతూ జయ దగ్గరికి వచ్చింది. ఏం కావాలండి అంది ముద్దు ముద్దుగా. ఏమి వద్దు గాని మీ మీనా ఏం చేస్తోంది అంది ఆరాగా. నిన్న మా అక్కకి పెళ్లి కొడుకు కూడా వచ్చాడా? పెళ్లి కూడా ఖాయం చేశారుగా అంది శారద కళ్ళు తిప్పుతూ. ఆ అమ్మాయి వదనంలో సంతోషం స్పష్టంగా గోచరిస్తోంది. జయకి కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది. అలాగా, అయితే మరి మీ బావ బాగున్నాడా అంది కొద్దిగా స్వరం తగ్గించి. ఏమో అని లోపలికి చూస్తూ. మీ శ్యామల లేదా అండి అన్నది శారద. ఉంది గాని మీ బావ ఎలాగున్నాడో చెప్పు అంది రెట్టించినట్లు జయలక్ష్మి. ఏమో అంది శారద గునుస్తూ. ఏమో ఏమిటే, మరి నువ్వు మీ బావని చూడలేదా అంది కొద్దిగా విసుక్కున్నట్లు. శారదకి మాత్రం అదేం పట్టినట్లు లేదు. జడలు ముందుకేసుకుంటూ చూసా అంది. చూసావా? మరి ఎలాగున్నాడంటే ఏమో అంటావేం అంది కోపంగా జయ. ఏమో చూసా గాని నే చెప్పను, నాకు సిగ్గుబాబు అంటూ చెంగున లేడీలా దూకి మెరుపులా మాయమైంది. దాంతో జయలక్ష్మి హతాసురాలైంది. ఆ పిల్ల మీద పట్టరాని కోపం కూడా వచ్చింది.
నీకెంతిదే అక్కడికి నిన్నే చూసుకుందుకు వచ్చినట్లు చేస్తున్నావు? రేపొద్దున నిన్నే నిజంగా చూసుకుందుకొస్తే ఇంకెన్ని మెలికలు తిరుగుతావో అనుకుంటూ లోపలికి వచ్చింది. ఏమిటే సంగతి, ఎవర్ని అంది సీతమ్మ కూతురు సణుగుడికి కారణం తెలియక. జడ ముందుకు వేసుకుని అల్లుకుంటున్న జయ, వాళ్ళ శారద మీనాక్షికి పెళ్లి కుదిరిందట. మీ బావ ఎలాగుంటాడే అని అడిగితే ఏమిటో సాగుతోంది అంది ఫిర్యాదుగా. దాంతో సీతమ్మకి మండుకొచ్చింది. ఆవిడికి ఇలాంటివి అంతగా గిట్టవు. వాళ్ళ బావ ఎలా ఉంటే నీకెందుకే వేషాలు వేస్తున్నావు వేషాలు అంది కోపంగా సీతమ్మ. పోవే, నువ్వొకర్తివి, అడిగితే తప్పేమిటి? అందంగా ఉంటే నేనేమన్నా ఎత్తుకుపోతానా? ఊరికే తెలుసుకుందామని అడిగాను, అదే తప్ప అంది జయ జవాబుగా. అసలు నీకెందుకే ఆ పిల్ల గొడవ? గయ్యిమంది సీతమ్మ. ఎందుకేమిటి? అది నా స్నేహితురాలు గనక. మొన్న పక్కింటి సావిత్రిని చూసుకుందుకు వస్తే అడిగానా అంది జయ. ఓ అబ్బా స్నేహం, ఇప్పుడు మటుకేమైంది? వెళ్ళి ఆ సావిత్రిని కూడా అడిగిరా అంది సీతమ్మ ఎత్తి పొడుపుగా. అవసరమనుకుంటే అలాగే అడుగుతాలే, నువ్వేం చెప్పక్కర్లేదు, ప్రతిదానికి ఆంక్షలు అంటూ చురచురా చూసింది జయలక్ష్మి. అబ్బే, ఆంక్షలు అదుపులు ఎందుకు? నడి రోడ్డెక్కి వచ్చే పోయే మగాళ్ళందరినీ చూస్తూ కూర్చో అంది సీతమ్మ జుట్టు ముడివేసుకుంటూ. ఏం, నీ తమ్ముడిని తప్పించి ఇంకెవ్వరినీ కన్నెత్తి చూడటమే మహాపాపమా? నీకా భయం అక్కర్లేదులే అంది జయలక్ష్మి ఆక్షేపణగా. దాంతో సీతమ్మ కోపం తాటాకు మంటలా పెరపెరలాడింది. పుట్టింటి వాళ్ల మీద ఈగా వాలనివ్వదావిడ. నాకెందుకే భయం? నా తమ్ముడికేం మగామహారాజు. నువ్వే సిద్ధాంతమా? కో అంటే 1,000,000 మంది పలుకుతారు. ఓయబ్బో, అయితే ఇంకేం అనుకోమను అంది అక్కసుగా జయ. నిక్షేపంలా అంటాడు, చేసుకుంటాడు, వాడికేం? మగాడు, చివరికి నువ్వే ఏడుస్తావు అంది సీతమ్మ విసురుగా. నాకేం కర్మ? నీ తమ్ముడొక్కడే మగాడు కాదు, ప్రపంచమేం గొడ్డుపోలేదు అంది రోషంగా జయ. అంటూ మూతి విరిచి చేతులు తిప్పింది సీతమ్మ. అవునమ్మా, ప్రపంచము గొడ్డుపోదు, మగాళ్ళు లేకపోరు. నీ స్నేహితురాలు చేసుకుంటోందిగా, అలాంటివాడే నీకు వస్తాడు, చెప్తోంది కబుర్లు. తినటానికి కూడు లేకపోయినా మాటలు మాత్రం కోటలు దాటుతాయి. మీ నాన్న ఇచ్చే కట్నానికి ఏ సుందరాంగుడు వస్తాడో నేను చూస్తాను. నా ముఖం చూసి చేసుకోవటం కానీ. నా తమ్ముడికి ఏం తక్కువ? బాగా చదువుకుంటున్నాడు, బోల్డ్ పొలం పుట్ర, రేపో మాపో ఉద్యోగస్తుడవుతాడు. వాడి కాళ్ళ దగ్గరికే వస్తారు పిల్లనిస్తామని. ఏమిటో నీ కళ్ళకి వాడు పనికి రావటం లేదు. ఏం చూసుకునో ఆ అహంభావం. వాడొస్తే ఆపేక్షగా పలకరించటం లేదు, మాట్లాడటం లేదు. ఏం చూసుకున్నా మిడిసిపాటు? ఓ పక్క నీ అక్కని మీ బావ ఏడిపించి ఏడుపులు చుట్టంలే, అంతకంటే ఎక్కువ వాడిని తెస్తాడేమో మీ నాన్న, చూస్తాగా. నా తమ్ముడికేం మొగలి పువ్వు, ఎవరిది చేసుకున్నా సుఖపడుతుంది. అనుభవించి సుఖపడే యోగం ఉండాలే గాని అంటూ మంచం మీద మధ్యగా కూర్చొని గింజుకోవటం మొదలుపెట్టింది సీతమ్మ. పుట్టింటి వారిని వీసమెత్తు మాట అన్నా సహించదు. ఆ రోజల్లా గొణుగుతూనే ఉంటుంది. తల్లి వాగ్ధోరణికి జయలక్ష్మి తలపట్టుకుంది. ఆవిడతో వాదించి గెలవటం చాలా కష్టం. అమ్మా తల్లి, నీకు నీ తమ్ముడికి నీ పెద్దలందరికీ ఓ నమస్కారం కానీ ఇంకాపు. నీ తమ్ముడో ఇంద్రుడు, లక్షాధికారి, చదువుల్లో బృహస్పతి కానీ ఇంకాపు. ఏదో బుద్ధి తక్కువే అన్నాను అంటూ టపటప ఆ చెంప ఈ చెంప వాయించుకొని విసవిస గదిలోకి వెళ్ళి మంచంపై వాలింది. జయకి తల్లితో తగాదా వచ్చినప్పుడల్లా అలకపాన్పెక్కి ఆ రోజల్లా పని ముట్టుకోదు. తల్లి సాధించగా మళ్ళీ మామూలు స్థితికి వస్తుంది. ఈ ఫార్సు ఆ తల్లి కూతుళ్ళకి ఉండేదే. సామాన్యంగా ఇలాంటివి ఇంటింటా ఉంటూనే ఉంటాయి. జయలక్ష్మి తల్లితో తగాదా పెట్టుకొని అలా పడుకున్నదన్న మాటే గాని మనసులో లేదు. ఓ గంట పడుకునేసరికి విసుగేసింది. మెల్లగా లేచి కూర్చుంది. సీతమ్మ పెరట్లో పనిచేసుకుంటున్న సందడి వినిపిస్తోంది. జయ నెమ్మదిగా మంచం దిగి బీది తలుపు చప్పుడు కాకుండా తెరిచి గుమ్మంలోకి వచ్చి నిల్చుంది. ఆమె అదృష్టం కొద్దీ సరిగ్గా అదే సమయానికి మీనాక్షి వాకిలి చిమ్మటానికి బయటకొచ్చింది. కర్టెన్ తొలగిస్తున్న మీనాక్షిని చూసి చెయ్యి ఊపుతూ ఏయ్ మీనా అంటూ కేక వేసింది. మీనాక్షి చీపురు కింద పడేసి గుమ్మంలోకి వచ్చింది. జయ గబగబా మెట్లు దిగి ఆమె దగ్గరికి వెళ్ళింది. స్నేహితురాళ్ళిద్దరూ ఆప్యాయంగా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. మీనా వదనంలో జయలక్ష్మి ఊహించినంత ఆనందం మాత్రం చిందులు వేయటం లేదు. నిర్లిప్తంగా ఉంది. ఏమిటే కనిపించటం లేదు? అప్పుడే పెళ్లికూతురు అయిపోయావా అంది జయ హాస్యంగా. ఇంకదొక్కటే తక్కువ అంది మీనా మూతి విరుస్తూ. అదేం, నేను ఎవరో చూసుకునేందుకు వచ్చారుగా? వచ్చాళ్లే, మా ముత్తాతొకడు. వాడి ముఖానికి తోడు పెళ్ళి, దానికో చూపులా అంది నిరసనగా మీనాక్షి. అంటే అర్థం కాక బ్రుకుటి చిత్రంగా ముడిచింది జయ. అదంతేలే, ముసలి ముఖానికి దసరా పండగ అంటారు.
విన్నావా, ఎందుకులే కన్న తల్లికి లేని బాధ అంటూ విదిలించుకుని వెళ్ళే స్నేహితురాల్ని చేయి పట్టుకుని ఆపేసింది. అదేమిటి అలా మాట్లాడతావు? సరిగ్గా చెప్పు, ఎలా ఉన్నాడేమిటి, నాకు చెప్పకూడదా అంది ఆప్యాయంగా. ఆ కోతిముఖం వచ్చి చూసినందుకే నేను ఏడుస్తుంటే ఇంకా నలుగురికి చెప్పుకోవటం కూడానా అండి. అలా అంటుంటే ఆమె కళ్ళు అప్రయత్నంగా నీటితో నిండిపోయాయి. జరిగిందంతా క్లుప్తంగా చెప్పి అరుగు దిగి వడివడిగా నడిచి వెళ్ళిపోయింది. కానీ జయ మాత్రం చాలాసేపటిదాకా అక్కడి నుంచి కదలలేకపోయింది. మీనాని చూసేందుకు వచ్చిన పెళ్లి కొడుకు అంత ముసలాడా? వీళ్ళకి బుద్ధి లేకపోతే వాడికైనా ఎలా లేకపోయింది? లేక 40 ఏళ్ళంటే అంత ఎక్కువ కాదనుకున్నాడా? చిచి, ఏం పెళ్ళిళ్ళు అనుకుంది విరక్తిగా. స్నేహితురాలి స్థితి తలుచుకుంటే ఎక్కడలేని జాలేస్తుంది జయకి. తన జీవితం, తన బ్రతుకు చూసుకుని అసహించుకుంటోంది తను. కానీ ఎంతో అధ్వాన్నంగా ఉంది మీనా జీవితం. గుడ్డి కంటే మెల్లనయం అని తృప్తి పడటం లాంటిది తన బ్రతుకు అనుకుని దీర్ఘంగా నిట్టూర్చింది. తను నిన్నట్టుంచి ఎదురు చూసింది ఈ వార్త వినేందుకే అని ఆలోచిస్తూ గుమ్మంలో పరధ్యాసగా నిల్చున్న జయకి దూరంగా మేనమామ సురేంద్ర వస్తూ కనిపించాడు. ఈయనొకడు జీడి, పని లేదు పాడు లేదు అనుకుంటూ విసుక్కుని లోపలికి వచ్చేసింది. అంతవరకు తనని చూస్తూనే గుమ్మంలో నిల్చున్నదని ఊహించుకుంటున్న సురేంద్రకి ఆమె నిర్లక్ష్యంగా లోనికి వెళ్ళిపోవటంతో మనసు చిన్నబోయింది. ఎంత వచ్చే వరకు గుమ్మంలో నిల్చుని నవ్వుతూ లోనికి ఆహ్వానిస్తే ఆ పిల్ల సొమ్మేం పోయింది, పైగా తలుపులు కూడా మూసింది అంటే అలా అనుకోగానే నడుస్తున్నవాడల్లా ఒక్క క్షణం చలనరహితంగా ఉండిపోయాడు. తనిప్పుడు వెళ్ళటం జయ కోసం తప్పించి వేరే పెద్దగా పనేం లేదు. కానీ ఆ అమ్మాయి ప్రవర్తన ఇలా ఉంది, వెళ్ళనా వద్దా అని ప్రశ్నించుకుంటూ ఒక్క క్షణం తర్జన భర్జన చేసుకున్నాడు. ఏమనుకున్నాడో ఏమో పక్క సందుకు తిరిగి స్నేహితుడింటి వైపు దారి తీశాడు. అతను ఎంతో గొప్పగా ప్రేమించి ఆరాధిస్తున్నాడు జయని. కానీ ఆమె ప్రవర్తన అతనిలోని ఉత్సాహాన్ని చంపేసి నిస్పృహతో కృంగదీస్తున్నది. మేనకోడలి నిర్లక్ష్య ప్రవర్తన చూస్తుంటే సురేంద్రకు ఒక్కోసారి చెడ్డ విరక్తి కలుగుతుంది. జయ దృష్టిలో తను మరీ వెర్రిగొర్రె కాకూడదు అనిపించింది. ఆ క్షణంలో ఆ విరక్తిలో ఏదో అలా అనుకున్నాడు. కానీ అతనిలోని యువక హృదయం మాత్రం అలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. జయ మీద ఉన్న గాఢమైన ప్రేమ అతన్ని అంతగా దిగజారుస్తున్నది. ఏది ఏమైనా జయ యొక్క నిరసన సురేంద్రలోని ఉత్సాహాన్ని చంపేస్తోంది. అరగంట దాటుతున్నా వస్తాడనుకున్న మేనమామ రాకపోయేసరికి జయ ఆశ్చర్యంతో బయటికొచ్చి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా వీధంతా దృష్టి సారించి పరికించింది. రావాల్సిన వ్యక్తి మాత్రం రాలేదు. తేలిగ్గా ఊపిరి పీల్చుకొని లోపలికి వచ్చేసింది. ఆ మర్నాడు జయలక్ష్మి సాయంత్రం పూట పనిగట్టుకొని మీనాక్షి కోసం వెళ్ళింది. మీనా వదినగారు తల్లి బజారుకి వెళ్ళారు. అందుకని మీనా వంటగదిలో పని చూసుకుంటుంటే సరసనే పీట బాల్చుకొని కూర్చుని కబుర్లు మొదలుపెట్టింది. మహీధర్ గదిలో మంచం మీద పడుకొని నవలా పఠనంలో మునిగిపోయాడు. మీనా పెళ్లి గురించే మదన పడుతున్నది. ఆ చింతని ఎక్కువ చేస్తోంది జయలక్ష్మి. మీనా, నువ్వు చాలా తప్పు పని చేశావే. ఈ పెళ్లి ఇష్టం లేదని ఖచ్చితంగా మీ అమ్మకి అన్నయ్యకి చెప్పేయాల్సింది. అయినా నన్ను అడిగితే ఇప్పటికైనా మించిపోయిందేం లేదు అంది. నీకు తెలియదు జయ, అదంత సులభం కాదు అంది మీనా. విసుగ్గా అసహనంతో తల పట్టుకుంది జయ. నువ్వు పిచ్చి మొద్దువి, పెళ్లి జీవితాంతం ఉండేది. అటువంటి బంధాన్ని ఇతరుల ఇష్ట ప్రకారం తగిలించుకోవటం అవివేకం. రేపతంతో కాపురం చేయాల్సింది నువ్వు గాని మీ వాళ్ళు కాదుగా అన్నది జయలక్ష్మి. ఎన్ని చెప్పినా మీనా మౌనమే సమాధానం. ఎదురు తిరగటానికి మాత్రం సాహసించటం లేదు. చివరికి జయ, ఉండు, మీ అన్నయ్యని నేనే కనుక్కుంటానంటూ విసురుగా యువతలకొచ్చింది. జయని చూసి మహీధర్ పుస్తకం పక్కన పెట్టి, అయ్యాయా మీ స్నేహితురాళ్ళిద్దరి మంతనాలు అన్నాడు. వాళ్ళిద్దరూ ఇంతవరకు ఏం మాట్లాడుకున్నారో ఊహించుకోగలిగాడు. ఇంకా అవ్వలేదు కానీ మీనాకి రెండో సంబంధం ఎందుకు తెచ్చారు అంది. అంత సూటిగా అడగటం కొంత ఆశ్చర్యాన్ని కలిగచేసింది. నవ్వుతూ లేచి కూర్చున్నాడు. అయితే నా మీద యుద్ధం ప్రకటించడానికి వచ్చావన్నమాట అన్నాడు హాస్యంగా. నవ్వటం కాదు, ముందు చెప్పండి అంది జయ. ఏం చెప్పమంటావు? మా సిస్టర్ తరపున నువ్వు వకాల్తా పుచ్చుకున్నావా అన్నాడు. అన్యాయం జరుగుతుంటే పుచ్చుకోవద్దా అంది క్రీగంట చూస్తూ. నీకంటే సురేంద్ర గారున్నారు, మరి మా సిస్టర్కి ఎవరున్నారు చెప్పు. అయితే జయలక్ష్మి ముఖం చిట్లించుకుంది. అయితే ఏముంది కానీ, నాతో వాదించకపోతే మీ ఆడపిల్లలంతా కలిసి ఇందిరమ్మకి ఓ అర్జీ పెట్టుకోకూడదు? స్త్రీ పరిపాలనలోనైనా మీ స్త్రీల సమస్యలు పరిష్కారం కాకపోతే ఎట్లా అన్నాడు. ఇవి అవటానికి స్త్రీల సమస్యలైనా పరిష్కారం కావాల్సింది మాత్రం మీ పురుషుల వల్లే.
ఇవి చట్టాల వల్ల శాసనాల వల్ల తేలని సమస్యలు అంది జయ. అచ్చా అంటూ నవ్వాడు. దాంతో జయకి బాగా కోపం వచ్చింది. ఎందుకు అలా నవ్వుతారు? మీ చెల్లెలి జీవిత సమస్య మీకంత నవ్వులాటగా ఉందన్నమాట అన్నది ఆవేదనగా. క్షణంలో మహిదర్ ముఖంలో రంగు మారింది. నవ్వకేం చెయ్యను, ఏడవలేక నవ్వుతున్నాను, అంతకంటే ఏం చెయ్యను అన్నాడు అసమర్థతగా. ఏం చెయ్యాలో నన్నడుగుతారేం? అన్నగా మీ బాధ్యత మీకు తెలియదా? తెలుసు జయ, తెలియబట్టే ఈ మాత్రం సంబంధమైనా తెచ్చాను, లేకపోతే అదీ లేదు. ఇప్పుడు నీకు సంబంధాలు చూస్తున్నానా చెప్పు అన్నాడు మళ్ళీ నవ్వబోతూ. అదే వద్దు అంటూ ముఖం తిప్పుకుంది జయలక్ష్మి. ఇంకా ఆమెకి సమాధానం చెప్పకుండా తప్పించుకోవటం కుదరదని గ్రహించుకున్న మహిదర్ మెల్లిగా లేచి ఆమె దగ్గరికి వచ్చాడు. జయ నిశ్చలంగా గుమ్మాని కానుకొని మునివేళ్లతో కర్టెన్ సవరిస్తూ నిల్చుంది. మహిదర్ దగ్గరగా ఉన్న టేబుల్ కానుకొని ఆమె కళ్ళల్లోకి చూశాడు. చూడు జయ, నేను ఈ పని మనస్ఫూర్తిగానే చేశాననుకుంటున్నావా? కాదు, గత్యంతరం లేక. మీనా పెళ్లి విషయంలో అమ్మ తొందరపడుతోంది. నాకొచ్చే 400లో ఇల్లు గడవటమే కష్టంగా ఉంది. వరకట్నం కింద నేనేమీ ఇచ్చుకోలేను. నా సంగతి తెలుసున్నదే కదా అన్నాడు. అయితే ఏముంది, ఇంకో రెండో సంబంధమే శరణ్యమైంది. అమ్మ చెప్పిన సలహా అది. నాకైతే ఇష్టం లేదు. సరైన జోడు కుదరినప్పుడు ఆ పెళ్లి దండగా. అంతకంటే మీనాని చదివించి ఏదైనా ఉద్యోగంలో పెడితే అది సుఖపడుతుంది. కానీ అమ్మకి ఎంత మాత్రం ఇష్టం లేదు అన్నాడు బరువుగా. ఇష్టం లేకపోతే మీరు నచ్చజెప్పొచ్చుగా అంది. లేదు జయ, అమ్మను ఒప్పించటం అంత సులభం కాదు. అందుకే వెతికి కట్న కానుకలు ఆశించని వరుణ్ణి పిలిపించాను అన్నాడు. నేను అసక్తుడిని. పోనీ ఈ పరిస్థితుల్లో నన్నేం చేయమంటావో నువ్వు చెప్పు అని కూడా అన్నాడు దీనంగా. తలెత్తి అతని కేసు చూసిన జయ నివ్వెరపోయింది. అతని వదనంలో కదలాడే నీలి ఛాయలు ఆమెని కదల్చివేశాయి. ఆ యువకుని కన్నులు రెండు నీటితో నిండి కన్నీరు జారిపడటానికి సిద్ధంగా నిలిచి ఉంది. కానీ చిరునవ్వుల వెనకాల ఎంతటి దయనీయత దాగి ఉంటుందో ప్రత్యక్షంగా గ్రహింపుకు వచ్చింది జయకి. అతని అసహాయతకి ఆమెకి సానుభూతి కలిగింది. మహి అన్నది ఆప్యాయంగా. నిశ్శబ్దంగా చూసి ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని చెంపలకి మెత్తగా అద్దుకుని వదిలేశాడు. జయ, ఒకసారి ఇక్కడికి రా అంటూ కేక వేసింది మీనాక్షి. లోపలికి వెళ్ళిన జయ కాఫీ కప్పుతో తిరిగొచ్చింది. ఆమె వెనకే మీనా 2 చేతుల్లో 2 కప్పులతో వచ్చి ఒకటి అన్నకిచ్చి తానొకటి తీసుకుంది. మీ స్నేహితురాలు ఎంత మంచిదో చూశావా అన్నాడు మహిదర్ నవ్వుతూ. ఏం అంది మీనాక్షి. నీ తరపున నాతో దెబ్బలాడటానికి వచ్చింది. ఏం చెప్పావో మరి అన్నాడు. నే చెప్పిందల్లా ఒక్కటే, అన్నయ్యతో దెబ్బలాడొద్దని అంది. నాకేం అవసరం దెబ్బలాడేదాకా? మీకు లేని బాధ నాకా అంది జయలక్ష్మి కప్పు కింద పెట్టి లేస్తూ. కూర్చో, అప్పుడే వెళ్తావా అన్నాడు మహిదర్. ఇంట్లో చాలా పనుంది, అమ్మ తిట్టదు అంటూ చిలిపిగా భయం నటించింది. నాకు ఈరోజు వంట పని తగిలింది. అమ్మ వదిన వచ్చేసరికి ఆలస్యం అవుతుందట అంటూ మీనా కూడా లేచింది. అయితే ఒక్కడిని నేను మాత్రం ఏం చెయ్యను? అలా వెళ్ళిరానా మీనా అన్నాడు మహిదర్. వద్దు, చెల్లెలికి వంట పనిలో సాయం చేయండి అంది జయ పళ్ళ బిగువున నవ్వుతూ. హతోస్మి, మా సురేంద్ర గారి పని గోవిందా అన్నాడు. మరేం పర్వాలేదు, కానీ అస్తమానం అతని మాటెందుకు అంటూ టీపాయ్ మీద ఉన్న విజయచిత్ర తీసుకుని లేచింది. మళ్ళీ ఎప్పుడు అన్నాడు మెల్లిగా మహిదర్. నా ఇష్టం వచ్చినప్పుడు అని వచ్చేసింది జయలక్ష్మి. సంధి చీకట్లు మెల్లిమెల్లిగా పరుచుకుంటున్నవి. టైం అట్టే కాలేదు. సీతమ్మ లోపల మడికట్టుకొని వంట చేస్తోంది. పంతులు గారు దొడ్లో బావి దగ్గర స్నానం చేస్తున్నారు. పిల్లలిద్దరూ ఆటకు వెళ్లారు. జయలక్ష్మి అందంగా ముస్తాబై కిటికీ దగ్గర కూర్చుని వీధిలో వచ్చిపోయే జనాన్ని చూస్తోంది. ఇంతలో మేనమామ సురేంద్ర సైకిల్ గేటు పక్కగా పెట్టి లోపలికి వస్తూ కనిపించాడు. సురేంద్ర రోజు రాడు. ఎంత ఊర్లోనే అయినా రోజు రావటానికి పెద్దగా విశేషాలేముంటాయి? 3-4 రోజులకోసారి కూరలతో సహా వస్తాడు. అసలు సురేంద్ర కేవలం కూరల పని మీద అక్కగారిని పలకరించడం కోసమే అయితే ఏ వారానికోసారో తల్లి పోరు పెడితే వచ్చుండేవాడు. కానీ అతను తరచూ రావటం కేవలం జయ కోసమే. పైగా ఆ రోజు ఉదయమే వచ్చి కూరలు ఇచ్చి వెళ్ళాడు. మళ్ళీ సాయంత్రం ఏదైనా పనిపడిందేమో అనుకుంది జయ. గుమ్మంలోనే ఎదురైన జయను చూసి చిరునవ్వులు చిందించాడు. జయ కూడా నవ్వుతూ మళ్ళీ వచ్చావు అంది. ఏం రాకూడదా? అదేం ప్రశ్న అన్నాడు. చచ, అది కాదు, ఏదైనా అర్జెంట్ పనా అని అంది సర్దుకుంటూ. చాలా అర్జెంట్ పని అంటూ చేతుల్లోని రుమాలు విప్పి 2 బారల జాజిపూల మాల ఆమె చేతుల్లో ఉంచి, చాలదా ఈ పూజాదేవి అన్నట్లు చూశాడు.
ఓ సింధుకా అంటూ తేల్చేసింది జయ. నేను పెట్టిన జాజి పందిరి మొదటిసారిగా పూసిన పూలివి. చాలా పూలు పూశాయి. సుశీల కట్టింది అన్నాడు ఆనందంతో. కూర్చో అంటూ వాటినందుకొని పక్క గూట్లో పెట్టింది. అప్పటికే జాజిపూల సువాసన పరిసరాల్ని పరిమళభరితం చేస్తోంది. అక్క లోపలుందా అన్నాడు తొంగి చూస్తూ సురేంద్ర. వంట చేస్తోంది. నాన్నగారు పూజలో కూర్చున్నారంది. సురేంద్ర తేలిగ్గా ఊపిరి పీల్చుకొని కుర్చీలో సర్దుకొని కూర్చున్నాడు. జైకేస్ చూస్తూ అదేం పూలు అక్కడ పెట్టావు, పెట్టుకోవా అన్నాడు. ఇప్పుడెందుకు, కాసిన దేవుడికి, మిగిలింది రేపు శ్యామల స్కూల్కి వెడుతూ పెట్టుకుంటుంది అంది కిటికీలోంచి బయటికి చూస్తూ. మరి నువ్వు అన్నాడు పరిశీలనగా చూస్తూ. సమాధానం లేదు. నిన్నే సురేంద్ర రెట్టించాడు. ఏమో, నాకు జాజులంటే పెద్దగా ఇష్టం లేదు అన్నది చూపు తప్పిస్తూ. ఎలాగైనా జయ మనసు ఆకట్టుకోవాలని ఆ యువకుని తాపత్రయం. ఏ విధంగానైనా అతని మనసు నొప్పించి తన ఇష్టాన్ని వ్యక్తం చేద్దామని జయ చూస్తుంది. జయ సమాధానంతో సురేంద్ర ముఖం క్షణం వివర్ణమైంది. ఏదో చెప్పరాని ఆవేశం అతనిలో పొంగులెత్తింది. ఆ పల్చటి లైటు వెలుగులో, ఆ జాజుల సువాసనలో కడిగిన ముత్యంలా ఎదురుగా ఉన్న మనసైన అమ్మాయి. ఒక్క క్షణం ఆమెని 2 చేతుల్లా గట్టిగా బంధిద్దామా అన్నంత ఉద్రేకం కలిగింది అతనికి. కానీ తమాయించుకున్నాడు. అతనెంత ఉత్సాహంగా వస్తాడో జయ ప్రవర్తన అతన్ని అంతగా కృంగదీస్తుంది. ఎప్పటికప్పుడు మర్చిపోయి నూతనోత్సాహాన్ని పుంజుకొని ఆత్మబలాన్ని కూడగట్టుకొని వస్తాడు. నిరాశ ఎదురవుతుంది. ఆమెకి తనంటే మోజు లేదేమో అన్న భయం రోజురోజుకి బలపడిపోతున్నది. ఈ ముసుగులో గుద్దులాట ఎన్నాళ్ళు, ఈ సందిగ్ధావస్థ ఎన్ని రోజులు, అడిగేద్దామా అన్నంత ఆవేశం వస్తుంది. కానీ తమాయించుకుంటున్నాడు. తీరా అడిగాక లేదంటే తట్టుకునే ధైర్యం ఆ యువక హృదయానికి లేదు. దానికంటే ఈ ఆశాజనకమైన పరిస్థితులే మెరుగు. అసలు మనసులో ఇష్టం ఉండి పైకి తన్ని ఏడిపించటం కోసం అలా చేస్తుందేమోనని అతనికి గట్టి నమ్మకం. దాదాపు తమ ఇద్దరికీ వివాహం నిశ్చయమైనట్లే అని ఆమెకు తెలుసు. ఇష్టం లేని పక్షంలో ఒక్కసారైనా ఆ ప్రస్తావన వచ్చినప్పుడు నిరసన చూపొచ్చు. కానీ అతి మామూలుగా ఉండిపోతుంది. అంటే అర్థం ఎటూ నిర్ణయించుకోలేకపోతున్నాడు సురేంద్ర. కానీ అతనికి మాత్రం ఆమె పట్ల విపరీతమైన ఆకర్షణ ఉంది. గొప్ప ఆరాధనా భావం ఉంది. వాటిని జయించటం మాత్రం అతని వల్ల కావటం లేదు. ఆలోచనల నుంచి తేరుకున్న సురేంద్ర తలెత్తి జైకేసి చూశాడు. అసలు జాజులంటే ఇష్టం లేదా, లేక నేను తెచ్చినవి ఇష్టం లేదా అన్నాడు. ఎంత మృదువుగా అందామనుకున్నా అతని కంఠంలో కర్కసత్వం ధ్వనిస్తోంది. చివ్వున తల తిప్పి చూసింది జయ. అసలంటూ ఇష్టం ఉంటే ఎవరు తెచ్చారన్న ప్రశ్న లేదు. నాకు అసలు జాజులంటేనే ఇష్టం లేదు అంది తాపీగా. మీ ఆడవాళ్ళు మంచి సువాసన వెదజల్లే పూలంటేనే ఇష్టపడతారు ఎక్కువగా. కానీ నీకు ఇష్టం లేదంటున్నావు. మరి నీకే పూలంటే ఇష్టం అన్నాడు. అతను అలా అనేసరికి జయలక్ష్మికి అప్రయత్నంగా నవ్వొచ్చింది. సున్నితంగా మల్లెలు విరిసినట్లు నవ్వుతూ అంది. ఏమిష్టమో చెప్తే తెస్తావా అంది నిశ్చలంగా చూస్తూ. ఆమె నవ్వు అతనికి పన్నీటి జల్లులా అనిపించి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. ప్రయత్నిస్తాను అన్నాడు ఆపేక్షగా జయకేసి చూస్తూ. నిజానికి జయలక్ష్మికి జాజిపూలంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడు కాదంది. మరి ఏవి ఇష్టమని చెప్పాలి అని క్షణకాలం ఆలోచించి కనకాంబరాలు అంది. అవి మాత్రం అమ్మమ్మగారి దొడ్లో లేవు. వాసన లేని పూలు నీకు ఇష్టమన్నమాట అన్నాడు తాపీగా. అయితే వాసన లేకపోయినా చాలా అందంగా ఉంటాయి అంది కళ్ళు తిప్పుతూ. సురేంద్ర ముఖంలో మళ్ళీ వెలుగు తరిగింది. నీ టేస్టు చాలా గొప్పది జయ, వస్తా అంటూ లేచాడు. అమ్మతో మాట్లాడవా అంది జయ లేస్తూ. కనీసం ఇంకాసేపు కూర్చోమనైనా అనకపోవటంతో అతనికి చాలా బాధ అనిపించింది. పనిలో ఉన్నట్లుందిగా, పర్వాలేదులే అంటూ వీధిలోకి వచ్చి సైకిల్ ఎక్కాడు. అలాగే చూస్తూ కిటికీ దగ్గర నిల్చుండిపోయింది జయ. సురేంద్ర కనుమరుగవ్వగానే జాజిమాల చేతుల్లోకి తీసుకొని మత్తుగా అరమోడుపు కన్నులతో ఆగ్రాడించింది. మంచి సువాసనతో తెల్లగా నాజుగ్గా ఉండే జాజులంటే ఆమెకి ప్రాణం. కానీ ఎందుకో సురేంద్ర తెచ్చిన పూలు అతను ఎదురుగా పెట్టుకోవటం ఆమెకి నచ్చలేదు. అతన్ని కాబోయే భర్తగా ఊహించుకుంటే వివాహం మీద ఏ విధమైన మోజు, ఉత్సాహం కలగటం లేదు. పుట్టి పెరిగిన ఊరు, ఊహ తెలిసినప్పటి నుంచి తెలుసున్న అమ్మమ్మగారిల్లు, మేనమామ సురేంద్ర, అతనే భర్త, అదే అత్తిల్లు అంటే ఎవరికైనా మాత్రం ఏం నూతనత్వం ఉంటుంది. పైగా సురేంద్ర ఏదోలేని సరిపెట్టుకునేలా ఉంటాడు కానీ సూదంటు రాయిలా మనసుని ఆకట్టుకునేలా ఉండడు. ఆడపిల్లలు యుక్త వయసు వచ్చాక కాబోయే భర్త కోసం కలలు కంటారు. ఆ సుందరాంగుడు తెర తొలగించుకుని ఎప్పుడొస్తాడో, ఎలా ఉంటాడో అని ఊహించుకుని ఎదురు చూస్తారు. తరువాత
పెళ్ళి, అత్తవారింటికి వెళ్ళటం, అత్తంటే భయం, భర్తతో ఉద్యోగపు ఊళ్ళో కాపురం పెట్టడం, అదంతా ఓ తమాషా కథలాగా ఉండాలి గాని మేనత్త ఓ అత్తేనా, మేనమామ ఓ మొగుడేనా అన్నట్లుంటే ఏం బాగుంటుంది? మార్పు కోరటం మానవ సహజం కదా అని ఆలోచిస్తోంది జయ. అక్క, అదేమిటే పువ్వులు అలా నిలిపేస్తున్నావు అంటూ తమ్ముడు అదిలించటంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. నలపటం లేదురా, వాసన చూస్తున్నా అని. సరే గాని నువ్విలారా అంటూ తమ్ముడిని పిలిచి ఆ దండని 4 భాగాలు చేసింది. ఒకటి తమ్ముడికిచ్చి, ఇది నాన్నకిచ్చిరా, దేవుడికేస్తారు అంది. నువ్వు వాసన చూసావు కదే అన్నాడు ఆశ్చర్యంగా. పోరా, అయితే ఏం కొంప మునిగిపోయింది? వేస్తే తీసి పారేస్తాడా దేవుడు? అది కాదక్క, పాపమే అన్నాడు భయంగా. ఏడిసావు, పాపమైతే అయిందిలే, అయినా నాకేగా, పెదబాగుళ్ళు వాగక ఇచ్చిరా పో అని కసురుతూ అంది. ఒక దండ తల్లికిచ్చింది, తానొకటి పెట్టుకుంది. చెల్లెలి వాటా గిన్నెలో వేసి మూత పెట్టింది. విరిసి విరియని ఆ జాజుల పరిమళం ఆ సంధ్యా సమయంలో చల్లటి గాలులతో కలిసి పరిసరాల్ని పరిమళభరితం చేసింది. ఆ రోజు శనివారం స్కూల్ నుంచి వస్తున్న పంతులు గారికి పోస్ట్ మ్యాన్ ఎదురై పంతులు గారు ఉత్తరం అంటూ ఓ కవర్ అందించాడు. అది గోపాల్కి. పంతులు గారు గొడుగు మడిచి చంకలో పెట్టుకొని ఉత్తరం చించాడు. సంగతి తెలియగానే అతని కళ్ళు ఆనందంతో మెరిశాయి. గోపాల్ నెల్లాళ్ల క్రితం వెళ్ళిన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు. వచ్చి ఉద్యోగంలో జాయిన్ కమ్మంటూ ఆర్డర్స్ వచ్చాయి. పంతుల గారి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఇన్నాళ్లకి కొడుకు జీవితం ఒక గాడిలో పడనున్నది. భగవంతుడికి ఇప్పటికి దయ కలిగింది కదా అనుకున్నాడు. ఆనందంగా ఇంటికొచ్చి కొడుక్కి శుభవార్త కాస్తా చేరేశాడు. నవల చదువుతున్న గోపాల్ సంతోషంతో తండ్రిని గౌగిలించుకున్నంత పనిచేశాడు. ఆ యువకుడి హృదయంలో ఇన్నాళ్లకు మళ్ళీ ఉత్సాహం కదలాడింది. ఇన్నాళ్ళు ఓ పక్క నిరుద్యోగంతో, మరో పక్క భార్య వల్ల కలిగిన మనస్తాపంతో కృంగిపోయాడు గోపాల్. యువకులు కళకళలాడుతూ ఉండాలి. యువశక్తి నీరసిస్తే దేశ పురోభివృద్ధి కుంటుపడుతుంది. జయలక్ష్మి గబగబా వెళ్ళి పంచదార తెచ్చి అందరి నోళ్లు తీపి చేసింది. సీతమ్మ గర్వంగా కొడుక్కేసి చూసింది. ఆపేక్షగా ఒకసారి గోపాల్ ఒళ్ళు తల నిమిరింది. అందరి వదనాల్లోనూ సంతోషం ప్రతిఫలించింది. మళ్ళీ చాలా రోజులకి ఆ ఇంట ఆనంద జ్యోతి వెలిగింది. గోపాల్ సంతోషంతో మంచి రోజు చూసి చెప్పండి నాన్నా అంటూ గోడనున్న క్యాలెండర్ తెచ్చి తండ్రి ఒడిలో పడేశాడు. పంతులు గారు నవ్వుతూ జేబులోంచి కళ్ళజోడు తీసిపెట్టుకొని, ఎల్లుండి జాయిన్ అవ్వచ్చు, మంచిదే, రేపు రాత్రికి 8 గంటల తర్వాత బస్సుకు బయలుదేరితే బాగుంటుంది అన్నాడు. కాసేపు ముచ్చట్లయ్యాక గోపాల్ హడావిడిగా ప్యాంటు షర్టు వేసుకుని ఇప్పుడే వస్తా అంటూ బయటికి వెళ్ళాడు. కొడుకు ఆనందం చూస్తుంటే పంతులు గారి కళ్ళు చెమర్చాయి. ఇన్నాళ్ళు నిరుద్యోగిగా అతని అవస్థ వర్ణనాతీతం. పిల్లలు కలకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లితేనే కదా తల్లిదండ్రులకి తృప్తి. ఏదో దేవుడి దయ వల్ల వాడు ఉద్యోగస్తుడయ్యాడు. వాడి జీవితం ఓ గాడిలో పడింది. ఇంకెలాగో వాడి సంసారం కూడా కుదుట పడితే అంతే చాలు. కోడల్ని దుఃఖపెడితే మనకి మాత్రం ఏం క్షేమకరం అంది సీతమ్మ. ఆ రోజు రాత్రి సేమియా పాయసం చేసింది సీతమ్మ. సురేంద్ర కూడా భోజనానికి వచ్చాడు. ఆ మర్నాడు ఆదివారం కావటంతో అంతా తీరుబడిగా కూర్చున్నారు. గోపాల్ బట్టలు సర్దుకుంటున్నాడు. ఆ రాత్రికే అతని ప్రయాణం. వాడికి ఉద్యోగం వచ్చింది. కోడల్ని కూడా పిలిపించి కాపురం పెట్టించాలని సీతమ్మ తాపత్రయం. ఇప్పటికే ఆడపడుచు ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తోంది. ఏమని జవాబు రాసేటట్టు కొడుక్కి నచ్చజెప్పడం ఓ విషమ సమస్యగా తయారైంది. ఆ ప్రస్తావన ఎలా ఎత్తుదామా అని మదనపడుతోంది సీతమ్మ. ఏరా, మరి కోడల్ని పంపించమని ఉత్తరం రాయమంటావా మీ మామయ్యకి అంది ఇంకా ఉండబట్టలేక. ఉలిగిపాటుతో తలెత్తాడు గోపాల్. అంతవరకు ప్రసన్నంగా ఉన్న అతని మొహం క్షణంలో కఠినంగా తయారైంది. కనుబొమలు దీర్ఘంగా సాగి ముడుచుకున్నాయి. అమ్మా, ఇప్పుడంటే అన్నావు గాని ఇంకెప్పుడు ఆ ప్రస్తావన తేకు. దాన్ని తీసుకురావటం అన్నది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగని పని అన్నాడు విసురుగా. అదేమన్న మాటరా అబ్బాయ్, చిన్నపిల్ల, ఏదో తెలియక పొరపాట్లు చేసిందే అనుకో, అంత మాత్రానికే బంధం తెంచుకుంటామా అన్నారు పంతులు గారు. కడుతున్న బెడ్డింగ్ తాడు వదిలి సర్రున తండ్రి ముందరికి బాణంలాగా దూసుకుని వచ్చాడు గోపాల్. ఏమిటి, చిన్నపిల్ల తెలియక చేసిందా? అది ఎలాంటి వెధ పనులు చేసిందో నా కళ్ళకు తెలుసు. అది ఎన్ని వెధవేషాలు వేసి నన్ను క్షోభ పెట్టిందో నా మనసుకు తెలుసు. శ్రీరామచంద్రుడు అంతటివాడు అనుమానించి భార్యను వదిలిపెట్టాడు. నాది కేవలం అనుమానమే అయితే ఏమోలే అని సరిపెట్టుకుందును. కానీ ఆమె కులట నాన్న. అమ్మా, చెప్తున్నాను వినండి. దయచేసి ఇంక నన్ను ఈ విషయంలో బాధ పెట్టకండి.
దాని సంగతి తలుచుకుంటేనే నా హృదయం పగిలిపోతుంది. ఇంకా నేను ఎలా బ్రతికి ఉన్నానా అని ఏడుస్తున్నాను. ఈ విషయంలో పదే పదే నన్ను బలవంతం పెడితే మీరు చూసేది నా శవాన్నే అంటూ పిడికిళ్ళు బిగించి పళ్ళు పటపటా కొరికాడు. కొడుకు ఆవేశం చూస్తుంటే పంతులు గారికి మతి తప్పినంత పనైంది. వాడి మనసంతా విరిగిపోయింది. ఇంకా లాభం లేదనిపించింది. మరి అస్తమానం మీ అత్తయ్య ఉత్తరాలు రాస్తుంది, ఏం జవాబు రాయమంటావు? క్రిందటి నెలలో మీ మామయ్య ఫోన్ కూడా చేశాడు అన్నారు ఇబ్బందిగా పంతులు గారు. సమాధానం రాయవలసిన అవసరం మీకు లేదు. అలాంటి గుణవంతురాలైన కూతుర్ని కన్నందుకు అనుభవించమను. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ నేను ఏనాడో చెప్పాను, దానికి నాకు సంబంధం లేదని. ఇంకా ఏ ముఖంతో రాస్తున్నారు ఉత్తరాలు? ఈ విధవ పెళ్లి జరక్కపోయినా బాగుండేది. నా బ్రతుకంతా నాశనం చేసింది ఆ రాక్షసి అంటూ ఆవేశంతో ఊగిపోతున్న వాడల్లా పక్కనే ఉన్న కుర్చీలో చప్పున కూర్చుండిపోయాడు. అతను కుడి చేత్తో గుండెల మీద అవిరామంగా రాసుకుంటున్నాడు. అతని చొక్కా కాలర్ క్రింద బొత్తాములు వీడి బలిష్టమైన ఛాతీ కనిపిస్తోంది. ఎర్రగా క్రోధంతో జ్వలిస్తున్న అతని కళ్ళు జలజల కన్నీటిని రాల్చాయి. అతనిలోని ఆవేశం చూస్తుంటే పంతులు గారికి మతి భ్రమించినంత గాబరా అయింది. సీతమ్మ కూర్చున్నదల్లా చటుక్కున లేచి గబగబలాడుతూ కొడుకు దగ్గరికి వచ్చి రెండు చేతుల కొడుకుని దగ్గరకు తీసుకుని తలని హృదయానికి చేర్చుకుంది. ఊరుకో నాయనా, ఊరుకో. అనవసరంగా నీ మనసుని కష్టపెట్టాం. ఏదో ఇన్నాళ్లకి సంతోషంగా ఉన్న నీ మనసుని కష్టపెట్టాం. ఊరుకో, అంత ఆవేశపడకు. పోనీలే, నీ ఇష్టం వచ్చినట్లే చేద్దాం అంటూ కొడుకు వీపు ఆప్యాయంగా నిమిరి కొంగుతో కళ్ళొత్తుకుంది. గోపాల్ వేదనగా గడ్డం రాచుకుంటూ తలెత్తి చూశాడు. ఎలా ఊరుకోమంటావమ్మా? నేను ఊరుకున్నా మీరంతా నన్ను ఊరుకోనిస్తున్నారా? మగవాడు నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటాడు, కండలు కరిగించి రాళ్లు కొట్టి బ్రతుకుతాడు, కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తాడు. ఈ లోకంలో ఎన్ని బాధలున్నాయో అన్నీ సహించగలడు. కానీ భార్య అపవిత్రతని మాత్రం భరించలేడు. భార్య దుష్ప్రవర్తనని మాత్రం సహించలేడు. అన్ని బాధలు ఒక ఎత్తు, ఆ బాధ ఒక్కటి ఒక ఎత్తు. నాకు మొదటి నుంచి దాని వేషాలు నచ్చలేదు. కానీ మీరంతా నా నోరు నొక్కి అయిన వాళ్లమంటూ నాకు దాన్ని అంటగట్టారు. పెళ్లి పేరుతో దాన్ని నాకు ముడిపెట్టారు. ఇప్పుడు అది నా గుండెల్లో కుంపటిలా అయింది. ఆ నిప్పు రోజురోజుకి రాజుకుంటుంటే, నలుగురు నన్ను చూసి నవ్వుకుంటుంటే ఆ అగ్నిలో మాడి మసి అయిపోతున్నాను. అదంతా మీకు తెలుసా? అయినా మీరు మాత్రం మాటిమాటికి వేదనతో అలసిపోతున్నాడు. కొడుకుని ఆ స్థితిలో చూసిన పంతులు గారు క్షణంసేపు నోట మాట రాకుండా అయిపోయాడు. నాయనా గోపాల్, పోనీలే, అంతా మర్చిపో. మీ మామయ్యకి నేనేదో సమాధానం చెప్తాలే అన్నాడు చివరికి. అంటూ విరక్తిగా నవ్వాడు గోపాల్. మర్చిపోవటమా? ఎలా నాన్న? ఎంత మర్చిపోదామన్నా ఎవరో ఒకరు ఆ గాయాన్ని రేపుతూనే ఉన్నారు. నా బ్రతుక్కి శాంతి లేకుండా పోతోంది. ఆ రాక్షసి అదో నేనో చచ్చేదాకా నాకు శాంతి లేదు అన్నాడు ఆవేశంతో రొప్పుతూ. తప్పు గోపాల్, ఊరుకో. శుభమా అని నువ్వు ఉద్యోగానికి పెడుతూ అట్లాంటి మాటలెందుకు? ఇంకా ఆ విషయం వదిలై. నువ్వు క్షేమంగా ఉండాలనే మా కోరిక. అంతేగాని ఇలా బాధపడితే మాకు సంతోషమా చెప్పు అంది సీతమ్మ. ఇంకా నాకు సుఖమేమిటమ్మా అంటూ లేచి మళ్ళీ బెడ్డింగ్ తాడు కట్టడం మొదలుపెట్టాడు. అంతవరకు మంచం మీద కూర్చుని తగాదా తిలికిస్తున్న జయలక్ష్మి కూడా అప్రతిభురాలై అన్నగారిని చూస్తూ నోట మాట రాకుండా అయింది. అయిన వాళ్ళందరినీ వదులుకొని నా అనుకున్న ఆస్తిపాస్తులన్నీ కోల్పోయి బ్రతుకు సర్వనాశనం అయిపోయిన విరాగిలా కనిపించాడు గోపాల్ ఆమె కంటికి. వదిన ప్రవర్తన మంచిది కాదు, అన్నయ్య వదిలిపెట్టాడు, అంతవరకే తెలుసు తనకి. కానీ అన్నయ్యలో ఇంతటి బడబాగ్ని దాగుందని ఈనాడే తెలిసింది. నిజంగా మగవాడికి భార్య అపవిత్రురాలైతే ఎంత క్షోభ అనుకుంది. దంపతుల్లో ఎవరు ఎవరిని వదిలిపెట్టినా బాధ ఒక్కటే. కానీ భర్త ప్రవర్తన మంచిది కాక అతని వ్యసనపరుడైతే అతని భార్య పట్ల సంఘం జాలి చూపుతుంది. కానీ భార్య ప్రవర్తన మంచిది కానప్పుడు ఆ భర్త సంఘం దృష్టిలో హేళనకి గురై నవ్వుల పాలవుతాడు. ఇది లోకం తీరు అనుకుంటే ఆ క్షణంలో జయకి వదిన సరోజ మీదెక్కడలేని కోపం, అసహ్యం కలిగాయి. జాలిగా ఉండవలసిన వయసులో అన్నయ్య జీవితం కలుషితం చేసిందనుకుంటే ఆమె మీద విపరీతమైన జుగుప్స కలిగింది. చిచి, నిజంగా అన్నయ్య చెప్పినట్లు అది ఆడది కాదు, రాక్షసి అనుకుంది. మరి నువ్వు అంటూ అంతరాత్మ తక్షణం ప్రశ్నించింది. కలవరపాటుతో ఉలిక్కిపడింది జయ. అవును, నేను చేసుకోబోయేది సురేంద్రని, కోరుకునేది మహిధర్ సాన్నిహిత్యాన్ని. ఇది మాత్రం తప్పు కాదు. అవును, ఈ సంగతి సురేంద్రకి తెలిస్తే అతను తన కోసం ఎంత తాపత్రయపడుతున్నాడు, తన ప్రేమ కోసం ఎంత తపిస్తున్నాడు. కానీ తను నిరసిస్తున్నది. ఉన్న కాస్తో కూస్తో ప్రేమని కూడా చంపేసుకుంటున్నది. అందువల్ల తనకేం ఒరిగింది? ప్రేమ ప్రేమ అంటూ మహిధర్ని కోరుకుంటోంది.
కానీ చివరికి పెళ్ళి అనేసరికి సురేంద్రే గతి. తనకి ప్రేమ అన్నం పెడుతుందా, సుఖశాంతులిస్తుందా, పవిత్రత లేని పెళ్ళెందుకు అనుకోగానే బ్రుకుటి చిత్రంగా ముడిపడింది. అంతరంగంలో చెలరేగిన ఆలోచనలతో కృషీభూత మనస్కురాలైంది. దుఃఖోద్వేగంతో మనసు ఎగిసిపడింది. 2 చేతుల్లోనూ ముఖం పెట్టుకుని వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తున్న చెల్లెల దగ్గరికి పరుగు పరుగున వచ్చాడు గోపాల్. జయా జయా అంటూ కంగారుగా ఆమె 2 చేతులు తొలగించి చెల్లెలి వదనాన్ని పైకెత్తాడు. ఊరుకో అమ్మా, ఊరుకో, అనవసరంగా మిమ్మల్ందరినీ బాధ పెట్టాను అన్నాడు పశ్చాత్తాప హృదయంతో. జయకి అప్పటి తెలిసొచ్చింది తనున్న స్థితి. కొంగుతో కంగారుగా ముఖం తుడుచుకుంది. లేదన్నయ్యా, మా కళ్ళు తెరిపించావు. కాఫీల టైం అయింది, ఉండు చేసి తీసుకొస్తానంటూ లేచి చరచరా వంటిగది వైపు వెళ్ళిపోయింది. చెల్లెలి మాటలు ప్రవర్తన అర్థం కాక అయోమయంగా నిలబడిపోయాడు. ఈడొచ్చిన పిల్ల ఇంట్లో ఉంది, ఈ వెధవ గొడవలు చూడబోతే ఇలా ఉన్నాయి అనుకుంది ఆవేదనగా సీతమ్మ. వాతావరణం బరువుగా మారటంతో ఎవరికి వారు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ రోజు రాత్రి రోజు కంటే ఓ గంట ముందు అంతా భోజనాలు చేశారు. రాత్రి 9:30 గోపాల్ హైదరాబాద్ బస్ ఎక్కాడు. ఇన్నాళ్లకు మళ్ళీ ఉద్యోగరీత్యా హైదరాబాద్ వెళ్ళటం అంటే అతనికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతకు ముందు కూడా అతను అక్కడే ఓ కంపెనీలో ఉద్యోగం చేశాడు. కంపెనీ దివాలా తీయటంతో ఉద్యోగం పోయింది. గోపాల్కి వివాహం కొద్దిగా తొందరగానే అయిందని చెప్పాలి. మేనత్త ఆరోగ్యం అంత మంచిది కాదు. అసలు అప్పట్లోనే పోతుందనుకున్నారు. ఒక్కగానొక కూతురు పెళ్లి కూడా చూడాలనుకోవటంతో వెంటనే సరోజని గోపాల్కిచ్చి చేశారు. అప్పటికి గోపాల్ ఉద్యోగే. ఈ వివాహం ముందు నుంచి అనుకుంటున్నదే, కానీ మేనత్త రోగం కారణంగా కాస్త తొందరగా జరిగింది అంతే. గోపాల్కి మేనత్త కూతురు సరోజ అంటే పెద్దగా ఇష్టం లేదు. పిల్ల బాగానే ఉంటుంది, కాస్తో కూస్తో చదువుకుంది. కానీ ఆ పిల్ల వేషాలు, అలంకరణ ఎందుకో అతనికి వెగటనిపించి జుగుప్సని కలుగచేశాయి. పైగా ఒక్కర్తే కూతురు కావటంతో విపరీతమైన గారాబం. సరోజ చాలా ఎబ్బెట్టుగా అలంకరించుకుంటుంది. గోపాల్కి మాత్రం ఎందుకో అది ఇష్టం లేదు. సరోజ పుట్టి పెరిగింది పల్లెటూళ్ళలో, కానీ అలంకరణ సినిమా తారల్ని మించిపోతుంది. ఆ లిప్స్టిక్ వేసుకోవటం, పాపిట్లో తళుకు చల్లుకోవటం, కళ్ళ చివర్లా కాటుక రేఖలు గీయటం, స్లీవ్లెస్ జాకెట్లు, బ్యాక్లెస్ నెక్కులు. అబ్బబ్బా, గోపాల్కి ఒళ్ళు గగురు పొడుస్తుంది. అదే తల్లితో అంటే ఇప్పుడు అది చిన్నపిల్ల, పైగా ఒక్కర్తే కావటంతో గారాబమైంది. రేపు నీ భార్య అయితే నీ ఇష్టం వచ్చినట్లు మలుచుకోవచ్చు. ఆ అధికారం నీకుంది. అంతేగాని పెళ్లి చేసుకోనంటే ఏం బాగుంటుంది చెప్పు. మీ అత్తయ్యకి మామయ్యకి నువ్వంటే ప్రాణం. మీ నాన్నకున్న తోబుట్టు వల్ల ఆమె ఒక్కర్తే కదా. అయిన వాళ్ళం సంబంధం కలుపుకోకపోతే ఎలా చెప్పు అంది సీతమ్మ అనునయంగా నచ్చజెప్పే ధోరణిలో. గోపాల్కి నిజమే అనిపించింది. సరోజ వేషమే కదా తనకి నచ్చింది. మనసు మంచిదే, తనంటే ప్రేమ ఉంది. బావా బావా అంటూ ఆపేక్షగా ఉంటుంది అనుకున్నాడు. సరోజ అంటే అతనికి ద్వేషం అసలే లేదు. కాగా కాస్తో కూస్తో ఇష్టం ఉంది. ఎటొచ్చి అలంకరణే కదా తనకి నచ్చింది. నిండా 17 ఏళ్లున్నాయి. అమ్మ చెప్పినట్లు ఇంకా చిన్నపిల్ల. తన భార్య అయ్యాక ఇష్టం వచ్చిన రీతిలో మలుచుకోవచ్చని తలంచాడు గోపాల్. కానీ సరోజ అతని ఆశయాల్ని సాగనివ్వలేదు. పెళ్ళై గోపాల్ వెంట వచ్చాక కూడా తన ప్రవర్తనలో కానీ వేష భాషల్లో కానీ మార్పు చేసుకునేందుకు ప్రయత్నించలేదు. ఆమె అందంలాగే ఆమె మనసు కృత్రిమమైనదే. అదే గోపాల్ హృదయంపై దెబ్బతీసింది. అదంతా జ్ఞప్తికొస్తుంటే గోపాల్ హృదయంలో మళ్లీ లావా పొంగుతున్నది. బాధగా కళ్ళు మూసుకుని తల సీటు కాంచాడు. బస్సు స్పీడ్ అందుకుంది. లైట్లు ఆర్పేయటంతో ప్యాసింజర్లంతా నిద్రలో కొరిగారు. గోపాల్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఆ అంధకారంలోంచి బాణంలా దూసుకుపోతోంది బస్సు. లైటు వెలుగులో తారు రోడ్డు నల్లగా మెలికలు తిరిగి సుదీర్ఘంగా కనిపిస్తోంది. గోపాల్ మళ్ళీ భారంగా కనులు మూసుకున్నాడు. అతని హృదయం అలసిపోయి ఉంది. ఎంత వద్దనుకున్నా పాత జ్ఞాపకాలు కళ్ల ముందు మెదులుతున్నాయి. పెళ్ళైన మగవాళ్ళు ఎంతమంది స్నేహితుల్ని ఇంటికి తీసుకురారు. తను అలాగే మూర్తిని ఇంటికి తీసుకొచ్చాడు. సరోజ చేత కాఫీ ఇప్పించాడు. మూర్తి తనకి మంచి స్నేహితుడనే అనుకున్నాడు తను. స్నేహం విలువ తెలిసినవాడు, చదువుకున్నవాడు, సంస్కారవంతుడు అని అభిప్రాయపడ్డాడు. అందుకే ఇంటికి చనువుగా పిలుచుకొచ్చాడు. ఫార్మాలిటీ కోసం భార్యని పరిచయం చేశాడు. సరోజని సిస్టర్ సిస్టర్ అని పిలిచేవాడు. సాధారణంగా తనతో ఇంటికి వచ్చేవాడు. అతను బ్రహ్మచారి. వేరే కాలక్షేపం మాత్రం ఏముంటుంది అనుకున్నాడు. అదే కొంప ముంచింది. కానీ తను లేని సమయాల్లో కూడా వస్తున్నాడన్న సంగతి ఆ తరువాత కానీ తెలిసి రాలేదు. ఆ రోజు ఎంత దుర్దినం. వాడు ఆ రాస్కెల్ మూర్తిగాడు. డర్టీ క్రీచర్ కాదు, అది ఆ రాక్షసి.
మన బంగారం మంచిది కానప్పుడు కంసాల్ని అనుకోవటం ఎందుకు? మూర్తి 2 రోజులు సెలవు పెట్టాడు. ఈ మధ్యన చీటికి మాటికి సెలవు పెడుతున్నాడని హెడ్ తన దగ్గర విసుక్కున్నాడు. అతని పని కూడా తన మీద పడుతోంది. అసలు అప్పటికే మూర్తి మీద, సరోజ మీద తనకి కొంచెం అనుమానంగానే ఉంది. ఎందుకో ఉన్నట్లుండి ఆ అనుమానం బలపడింది. మూర్తి ఒంటరివాడు, సెలవు పెట్టి ఏం చేస్తున్నట్లు? ఆ రోజు లంచ్ అవర్లో కూడా పనిచేసి ఆ తరువాత 1 గంట పర్మిషన్ తీసుకుని ఇంటికి వచ్చాడు. తలుపు 4 సార్లు కొట్టాక వచ్చి తీసింది సరోజ. ఫుల్ మేకప్తో ఉంది. బయటికి వెళ్ళేటప్పుడు వేసుకునే చీర ఇంట్లో కట్టుకుంది. జుట్టు కాస్త చెదిరి చెంపల మీదికి వాలుతోంది. గోపాల్ని చుట్టంతోనే పులిని చూసిన మేకలా బెదిరిపోయింది. అదేం ఇప్పుడొచ్చారు, ఒంట్లో బాగుండలేదా అంది కంగారుగా. కానీ అదేం వినిపించుకునే స్థితిలో లేడు గోపాల్. విసురుగా పడగదిలోకి వెళ్ళాడు. లుంగీతో మంచం మీద ఉన్న మూర్తి హడావిడి పడుతూ లేస్తున్నాడు. ఆ క్షణంలో గోపాల్ గుండె ఆగిపోలేదెందుకో. శరీరంలోని రక్తం యావత్తూ ముఖంలోకి చిమ్మింది. ఆవేశం కట్టలు తెంచుకుంది. రాస్కెల్, స్నేహితుడవని చేరదీస్తే నువ్వు చేసే పని ఇదా అంటూ లాగి చెంప మీద కొట్టాడు. కాలర్ పట్టుకొని ఒక్క గుంజి వెనక్కి తోశాడు. అనుకోని ఈ సంఘటనకి మూర్తి ముందు బిత్తరపోయాడు. తరువాత జరిగింది తలుచుకుని క్రోధంతో మండిపడ్డాడు. నన్ను కొట్టేటంతటి మగాడివయ్యావన్నమాట ఈడియట్. నీ భార్య బజారు సరికని ఏడు, అంతేగాని నన్నంటావేం అన్నాడు పెళుసుగా మూర్తి. దాంతో గోపాల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. దాని సంగతి అలా ఉంచు, స్నేహం విలువ తెలిసిన నీ బుద్ధి ఏమైందిరా అంటూ మీదికి ఎగబడ్డాడు. గోపాల్లో పిచ్చి ఆవేశం పొంగింది. యూ డర్టీ రోగ్, బ్లడీ బాస్టర్డ్, యూ స్కౌండ్రల్, డర్టీ క్రీచర్, యూ బ్రూట్ అంటూ పరస్పరం నోటికొచ్చినట్టు తిట్టుకున్నారు. 2 కుక్కలు గనక వీధిలో పడ్డ ఎంగలి విస్తరి కోసం కాట్లాడుకున్నట్లు అరుచుకున్నారు. ఇద్దరి మధ్య రావణ యుద్ధమే జరిగింది. అడ్డుకోబోయిన సరోజ మీదికి మళ్ళింది గోపాల్ క్రోధం. మూర్తిని విడిచి ఆమెను పట్టుకుని చేతికొచ్చినట్లు కొట్టాడు. ఎంత కొట్టినా ఎంత తిట్టినా చేతులు నొప్పి పెడుతున్నాయే గాని మనసులోని కచ్చ తీరటం లేదు. ఆ సమయంలో మూర్తి ఎప్పుడు జారుకున్నాడో తెలీదు. ఆ గడబిడకి ఇరుగు పొరుగు పోగయ్యారు. సరోజని అతని చేతుల్లోంచి విడిపించారు. అంత రభస జరిగాక ఇంక గోపాల్ తలెత్తుకోలేకపోయాడు. తక్షణం సరోజని బండెక్కించాడు. ఆ తర్వాత కొద్ది నెలలకి ఉద్యోగం పోయింది. ఇంకక్కడ ఉండి చేసేదేమిటి, ఇంటికొచ్చేశాడు. తల్లి తండ్రి కూడా తనదే తప్పైనట్లు మాట్లాడారు. ఇంటి ఇల్లాల్ని ఉసురు పెట్టిన వాడెవ్వడూ బాగుపడ్డడు. గృహలక్ష్మితోటే ధనలక్ష్మి పోయిందంది తల్లి. అదేం చెప్పిందో వీళ్ళు నమ్మారనుకున్నాడు గోపాల్. ఊరికే స్నేహితంగా వచ్చాడేమో, ఆ మాత్రానికే నువ్వు అనుమానిస్తున్నావన్నాడు తండ్రి. స్నేహితంగా వచ్చినవాడు ఆఫీసుకు సెలవు పెట్టి నేను లేని సమయంలో రావాల్సిన అగత్యమేమిటి? వచ్చాడే అనుకో, ముందు గదిలో కూర్చోమను, అంతేగాని తలుపులు బిగించి గదిలో మంచం మీద నా లుంగితో పడుకోవాల్సిన అవసరం ఏమిటి అని గోపాల్ వాదన. ఆయన గదిలో ఏం పడుకోలేదు, తలుపులు తీసే ఉన్నాయందట సరోజ. అలా ఎందుకు చెప్పింది? నా ఎదురుగా వచ్చి చెప్పమను, చెప్పు తీసుకు తంతానన్నాడు గోపాల్. అయినా ఒకళ్ళు చెప్పాలా? దాని బుద్ధి ఎలాంటిదో దానికి తెలియదు. రంకు నేర్చింది తప్పకుండా బొంకు నేరుస్తుంది అనుకున్నాడు కసిగా గోపాల్. మళ్ళీ ఆవేశంతో అతని కుడి చెయ్యి గుండెల మీద షర్టుని నలుపుతోంది. బాధగా కణతాలు రాసుకున్నాడు. ఇంతలో బస్సులో గప్పున లైట్లు వెలిగాయి. ఏదో జంక్షన్ వచ్చింది. బస్సు శబ్దం చేస్తూ ఆగింది. అక్కడ 15 గంట సేపు ఆగుతుందని డ్రైవర్ చెప్పి క్రిందికి దిగాడు. ప్యాసింజర్స్తో పాటు తను దిగి టీ స్టాల్ వైపు నడిచాడు గోపాల్. మీనాక్షి పెళ్ళి అతి నిరాడంబరంగా గుళ్ళో జరిగింది. ఎవరో ముఖ్యమైనకున్న బంధువులు మాత్రమే వచ్చారు. పెళ్ళికొడుకు సుందర్రావు తరపు నుంచి చెల్లెలి కుటుంబం తప్పించి ఇంకెవ్వరూ రాలేదు. అసలు అతని తల్లి తండ్రి గతించారు. చెల్లెలు పెళ్ళై సంసారం చేసుకుంటున్నది. అతనికి ఉన్న చెప్పుకోదగ్గ బంధువల్ల ఆమె. అసలు మహీధర్కి పెళ్లి చేయాలంటే చాలా సిగ్గుగా తలవంపులుగా ఉంది. అతని తల్లి లక్ష్మమ్మ పరిస్థితి అంతే. ఇరుగు పొరుగు అల్లుణ్ణి గూర్చి వివరాలు అడిగితే ముఖం చాటు చేసుకుని మాట తప్పిస్తున్నది. పెళ్లి కొడుకు ఈడైన వాడు అందగాడు అయితే నలుగురికి సగర్వంగా చాటుకోవచ్చు. కానీ మీనాని చేసుకోబోతున్నవాడు రెండో పెళ్లివాడు. 2 పిల్లల తండ్రి కావటంతో పరిస్థితి సిగ్గుగా ఉంది లక్ష్మమ్మకి. ఇంకా మహీధర్ సంగతి సరే, కానీ పెళ్లి పెద్దలకే అలా ఉన్నప్పుడు చేసుకోబోతున్న మీనాకి ఎంత సిగ్గుగా ఉండాలి. చురుకైన కళ్ళతో హుషారైన యువకులెందరూ ఉండగా తన కర్మేం ఇలా కాలింది అనుకుంది వేదనగా మీనాక్షి. సుందర్రావు కొద్దిగా వయసు చెల్లిన వాడైనా మంచి అందగాడై ఉంటే మీనా కొంతలో కొంత సంతృప్తి పడి ఉండేదేమో. కానీ సుందర్రావుకి వయసు లేదు, సొగసు లేదు.
నామకే వాస్తే సుందర్రావు అతనితో మొదటి రాత్రి ఊహించుకుంటే మీనాక్షికి ఒంటి మీద తేళ్లు జరులు పాకినట్లయి పెళ్ళంటే విరక్తి లాంటి భావం కలిగింది. అసలు తెల్లారితే పెళ్ళి అనగా బావిలో పడి చచ్చిపోదామనుకుంది. కానీ ప్రాణం మీద తీపి అంత సాహసం చెయ్యనివ్వలేదు. చచ్చిపోతే ఏముంది, బూడిద. పెళ్లి ముహూర్తం వేళకి నూతిలో శవం తేలుతుంది. పెళ్లి పీట 7 కట్ల సవారీ అవుతుంది. అగ్నిహోత్రం ముందు కూర్చోవలసిన తన దేహం అగ్నికి ఆహుతవుతుంది. భజంత్రీలకి బదులు చావుడప్పు మోగుతుంది అనుకుంది. కానీ ఎందుకో అటువంటి ఆలోచన వచ్చేసరికి ఆమె శరీరం జలధరించింది. చచ్చిపోదామనుకున్న వాళ్ళు ఓ గంట ఆగి ఆలోచిస్తే మళ్ళీ జన్మలో ఆ పని చెయ్యరు. తను మాత్రం జీవితంలో ఏం చూసిందని కష్టాలు దారిద్ర్యం తప్పించి జీవితమంతా ముందే ఉంది. చచ్చిపోవటం అవివేకం అనిపించింది మీనాక్షికి. ఆలోచనల్లో పడింది. పెళ్లి కొడుకు నవయువకుడు సుందరాంగుడు కాకపోయినా మరీ అంత తీసి పారేసేటట్టు లేడు. పైగా చదువుకున్నవాడు, సంస్కారవంతంగా ఉన్నాడు. తనని బాగానే చూసుకోవచ్చు అనుకుంది. అంతగా ముందు ముందు అతని తోడి జీవితం మరీ దుర్భరంగా అనిపిస్తే అప్పుడే చచ్చిపోవచ్చు అని అప్పటికి ఆ ప్రయత్నం విరమించుకుని జీవితంతో రాజీ పడింది. ఆ క్షణంలో స్నేహితురాలు జయలక్ష్మి కూడా జ్ఞాపకం వచ్చింది. ఆమె తనకంటే ఎన్నో రెట్లు అదృష్టవంతురాలిగా అనిపించింది. పోనీ జయలక్ష్మి చెప్పినట్లు తను ఈ పెళ్లికి నిరాకరించాల్సింది అని కూడా ఆలోచించింది. కానీ ఎలా నిరాకరించగలదు? బరువులు బాధ్యతలు తెలిసిన ఆడపిల్ల పుట్టింటికి ఎలా భారం కాగలదు? స్త్రీకి త్యాగం సహజమైన ఆభరణం. తనకి కృత్రిమమైన ఆభరణాలు పెట్టుకునే స్తోమత ఎలాగూ లేదు. ఇంకా సహజ అలంకారాన్ని కూడా కోల్పోయి ఎలా బ్రతకగలదు? అందుకే తల ఒగ్గింది. రోట్లో తలపెట్టి రోకటి పోటుకి వెరవటం అవివేకమనిపించింది మీనాక్షికి. నిజమే మరి, పెళ్లి కాకుండా ఉండి ఇరుగు పొరుగు విసిరే మాటలు భరించే కన్నా ఎవడినో ఒకడిని ముడిపెట్టుకొని కష్టమో నిష్ఠూరమో భరించటమే శ్రేయస్కరమేమో. జయలక్ష్మి మనసు చంపుకుంటే జరిగే మనువు మీనాకి అసలు మనుగు లేకుండానే జరిగింది. మెళ్ళో 3 ముళ్ళు పడుతూ ఉంటే అక్షింతల మధ్య తలదించుకున్న మీనాక్షి పెదవులపై ఓ పేలవమైన చిరునవ్వు వెలిసింది. విధి ఒక విషవలయం, విషాద కథలకు ఇది నిలయం. అవును, విషాద కథలకు ఇది నిలయం. ఏ సినిమాలోది ఆ పాట? ఎవరా కవి? జీవితాన్ని ఎంత చక్కగా అంచనా వేశాడు. ఎప్పుడైనా కనిపిస్తే అభినందనలు చెప్పాలి అనుకుంది. చెల్లెలు మీనా పెళ్ళై వెళ్ళిపోయాక మహిదర్కి జయదర్శనమే కరువైపోయింది. ఆమె కోసం అతని మనసు తప్పిస్తోంది. హృదయ మార్తితో అర్రులు చేస్తున్నది. ఒక్కసారి కనిపిస్తే బాగుణ్ణు, తనివి తీరా మాట్లాడొచ్చు అనుకుని ఆశపడుతున్నాడు. మీనాతోటే నన్ను మర్చిపోయిందా? నా మీద ప్రేమంతా ఏమైపోయింది అని బాధపడుతున్నాడు. అది నిజమే. ఈ మధ్య జయ మహిదర్ ఇంటి ఛాయలకి వెళ్ళటం లేదు. ప్రేమ అన్నది మత్తు పదార్థం. పెంచుకునే కొద్దీ మనసు లాగుతుంది. కానీ త్రుంచుకోవటం చాలా కష్టం. కావాలని మహిదర్కి దగ్గరై సురేంద్రకి దూరం కావడంలో అర్థం లేదు. అటువంటి అవివేకపు పనులు చెయ్యకపోతేనేం అనుకున్న జయ సాధ్యమైనంత వరకు మహిదర్కి దూరంగా ఉండటానికి ప్రయత్నించింది. అన్న గోపాల్ ఆవేదన కళ్ళారా చూశాక ఆమె మనసు బాగా మారిపోయింది. అన్నయ్య అయితే ఒకటి, పరాయి మగాడైతే ఒకటినా? బాధ అన్నది ఎవరికైనా ఒకటేగా. మహిని చేసుకోవటం ఈ జన్మకి సాధ్యం కాని పని. ఇంకా సురేంద్రని కాదని వేరే చేసుకున్నా ఏ చాదస్తుడో అనుమానస్తుడో భర్త అయితే తనకు ఒరిగేదేమిటి? అదే మామయ్య అయితే తను జీవితంలో భోగాలు అనుభవించకపోయినా చీకు చింత లేకుండా రోజులు నిశ్చింతగా వెళ్ళదీయవచ్చు. సురేంద్రలో తను భర్తని ఒక మంచి స్నేహితుడిని కూడా చూసుకోవచ్చు అనుకుంది. నేను ధనంలో పేద కావచ్చు, విద్యలో పేద కావచ్చు, వాటిల్లో ఔన్నత్యం సాధించటం నా చేతుల్లో లేకపోవచ్చు. కానీ నాదైన పవిత్రతను కూడా కాపాడుకోలేకపోయాక ఎందుకు? నా పవిత్రతని కళంకపరుచుకోకుండా నా భర్త సాన్నిధ్యంలో నేను హాయిగా జీవిస్తాను. ఆత్మవంచన పాపభీతి లేకుండా జీవిస్తాను. ఒక మంచి ఇల్లాలుగా, ఒక ఉత్తమ గృహిణిగా నా ఇంటిని నేను తీర్చిదిద్దుకుంటాను. ఆ తృప్తి నాకు చాలు అనుకుంది జయలక్ష్మి దృఢంగా. ప్రేమ కలాపాలు ఒకడితో జరిపి పెళ్ళి ఇంకొకరితో చేసుకుని ఆ మంచి చెడ్డల మధ్య ఊగిసలాడే బ్రతుకు నాకొద్దు. ఆత్మవంచనతో కూడిన ఆ నరకం నాకొద్దు అనుకున్న జయ మహిదర్ స్నేహాన్ని కాంక్షించటం మానివేసింది. అక్కయ్య జీవితం సరిగ్గా లేదు. అన్నయ్య జీవితం అంతకంటే దుర్భరంగా ఉంది. చేతికందే స్వర్గాన్ని చేజార్చుకుని అపవిత్రురాలనై తల్లిదండ్రులకి క్షోభ కలిగించలేను. మీనా ఏం చేసింది? రెండో పెళ్లివాడిని చేసుకుని జీవితంతో రాజీ పడింది. దాని త్యాగం కంటే గొప్పదా నాది? అసలు ఇది త్యాగం ఎందుకు అవుతుంది? ఈ విధంగా ఆలోచిస్తే ఆమె మనసులో కమ్మిన
మాయతెరలు తొలగిపోసాగాయి. బహుశా సంస్కారం మేలుకోవటం అంటే ఇదే కావచ్చు. భోజనాలు కాగానే నవారు మంచం వాల్చుకొని నడుం వాల్చింది సీతమ్మ. టైము 2 గంటలు దాటుతోంది. పెరట్లో ఎండబెట్టిన ఒడియాలు కాకులు తీసుకుపోకుండా కాపలా కాస్తూ కూనిరాగాలు తీస్తోంది. మధ్య మధ్యలో హుష్ హుష్ అంటూ చెయ్యి విదిల్చి కాకుల్ని తోలుతోంది. ఆ మాత్రం బెదిరింపుకే కదిలే కాకులు కావవి మొండిఘటాలు. కట్టె తీసుకుని వాటిని కొట్టడానికి లేచినప్పుడల్లా ఓ 4 ఒడియాలు తెచ్చి పక్కన పెట్టుకుని నోట్లో వేసుకుంటూ కటకటలాడిస్తోంది. ఇంతలో పోస్ట్ అన్న కేక వినిపించి చెంగున వీధి గుమ్మంలోకి పరిగెత్తింది. పోస్ట్ మ్యాన్ సైకిల్ దిగకుండానే కవర్ ఇంట్లోకి విసిరి రయ్యమని సాగిపోయాడు. గుమ్మంలో పడి ఉన్న ఇన్లాండ్ లెటర్ని వంగి తీసింది జయలక్ష్మి. ఫ్రమ్ అడ్రస్ చూడగానే హాయ్ అన్నాయ్ అనుకుంటూ కుర్చీలో కూర్చుని ఆత్రంగా కవరు చించింది. ఆమె కళ్ళు చురుగ్గా అక్షరాల వెంట పరిగెత్తాయి. ముఖ్యంగా చివర్లోని 4 వాక్యాలు ఆమెని అమితంగా ఆనందింపజేశాయి. జయ, నీకో మంచి నైలెక్స్ చీర తీసుకున్నాను. ఆ చీర మీద చెంకి కుట్టడానికి ఇచ్చాను. అది కట్టుకుంటే నువ్వచ్చం పెళ్లి కూతుర్లా మెరిసిపోవాలి అంటూ రాశాడు. ఆనందంతో జయ హృదయం గంతులేసింది. ఎవరైనా జయని పిలిచి ఆడది కోరుకునే వరాలు ఏమిటి అని ప్రశ్నిస్తే 2 మంచి చీరలు, చక్కని సినిమాలు అని చెప్తుంది. ఆమె టేస్ట్ అది. అందుకే గోపాల్ ముందు జయకి చీర కొన్నాడు. తల్లి తండ్రి పెద్దవాళ్ళు, వాళ్ళకి కోరికల కంటే బాధ్యతలెక్కువ. జీతంలో కొంత డబ్బు పంపితే తండ్రి తృప్తి పడతాడు. తను సుఖంగా ఆరోగ్యంగా ఉంటే తల్లి సంతోషిస్తుంది. కానీ పెళ్లికి ఎదిగిన చెల్లెలు చిన్న చిన్న ఆడంబరాల పట్ల ఆపేక్ష వ్యక్తం చేస్తుంది. జయకి మాత్రం కోరికలుండవా? ఆమె ఏమనుభవించిందని అనుకున్నాడు. అందుకే ఒక చక్కటి నైలెక్స్ చీరని ఆఫీస్కి ఎవరో ఏజెంట్ తెస్తే ఇన్స్టాల్మెంట్స్ మీద తీసుకున్నాడు. పిల్లలకి పళ్ళు బిస్కెట్లు తీసుకువెడితే చాలనుకున్నాడు. గోపాల్ సరిగ్గానే అంచనా వేశాడు. జయ చాలా సంతోషించింది. లేడీలా చెంగున గెంతి అమ్మా అమ్మా అంటూ పడుకున్న తల్లిని లేపింది. ఏమిటే అంటూ కంగారుగా లేచిందావిడ. సీతమ్మని నిద్ర మధ్యలో లేపితే గుండెదడొస్తుంది. ఆ సంగతి జయకి గుర్తులేదు. కంగారు పడకు, అన్నయ్య ఉత్తరం రాశాడు, వచ్చే నెలలో వస్తున్నట్ట అంటూ ఉత్తరం తల్లి చేతుల్లో పెట్టి చదువుకో, దొడ్లో వడియాలు కుక్క ముట్టుకోగలదు అంటూ పెరట్లోకి పరిగెత్తింది. మెల్లగా లేచి కూర్చుని తాపిగా ఉత్తరం చదువుకుంది సీతమ్మ. గోపాల్ ఇంటికి వస్తున్నాడంటే ఆ మాతృహృదయం సంతోషించింది. కానీ ఆమెకంతలోనే గుండెల్లో గుబులు గుబులుగా అయింది. 10 రోజుల క్రితమే గోపాల్ మామ ఉత్తరం రాశాడు. కూతురు విషయం ఆయన స్వయంగా వచ్చి తేల్చుకోవాలనుకుంటున్నాడట. అల్లుడిని పిలిపించమని రాశాడు. నిజమే, ఏదో ఒకటి ముఖాముఖి తేల్చుకోవటం శ్రేయస్కరం. ఇటువంటి సమస్యలు ఉత్తరాల వల్ల పరిష్కారాలు అయ్యేవి కావు అనుకుని పంతులు గారు కొడుక్కి ఒకసారి రావాల్సిందని ఉత్తరం రాశారు. అతను ఎప్పుడొచ్చేది తెలుసుకుని ఆ సమయానికి మామగారిని కూడా పిలిపిస్తే సంప్రదించవచ్చనుకున్నాడు. ప్రాజ్ఞుడైన కొడుక్కి నచ్చజెప్పేటట్లు లేదు. అవతల ఓ ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేటట్లు లేదు పరిస్థితి. ఆభరణాలో దుస్తులో అక్కర్లేకపోతే పక్కకి పడేయవచ్చు, కానీ భార్య విషయం అలా కాదు. కానీ కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం. ఇదెట్లా పరిష్కారం అయ్యేది? అసలు సంగతి మభ్యపెట్టి మీ అమ్మ నిన్ను చూడాలనుకుంటోంది, ఒకసారి రా, ఎప్పుడొచ్చేది రాయ్ అంటూ వారం క్రితం పంతులు గారు రాసిన ఉత్తరానికి వచ్చే నెలలో వారం రోజులు సెలవు పెట్టి వస్తున్నానంటూ గోపాల్ తండ్రికి జవాబు రాశాడు. స్కూల్ నుంచి వచ్చిన పంతులు గారు ఉత్తరం చదువుకొని ఆ మర్నాడే వియ్యంకుడికి గోపాల్ వచ్చే నెలలో ఫలానా తేదీన వస్తున్నట్లు తెలుపుతూ ఆ సమయానికి ఆయన్ని కూడా రమ్మని రాసి పడేశాడు. అప్పుడే సుందర్రావు కాలేజీ నుంచి వచ్చాడు. కూడా ఎవరో స్నేహితులు వచ్చినట్లుంది. సందడి వినిపిస్తోంది. మీనా, ఒకసారి ట్రా అంటూ భర్త పిలవటంతో చేతులు కడుక్కొని బయటికొచ్చింది. వాళ్ళకి భర్త మీనాని పరిచయం చేయగా నమస్కారం చేసింది. తదనంతరం లోపలికి వచ్చేసింది. అతిథులకి పకోడీలు, టీ ఇచ్చి సత్కరించింది. వాళ్ళు వెళ్ళిపోయాక సుందర్రావు లోపలికి వచ్చాడు. వాళ్ళు మనల్ని ఒకసారి వాళ్ళ ఇంటికి రమ్మన్నారు. రేపు ఆదివారం వస్తామని చెప్పాను. వాళ్ళల్లో రాజని చెప్పాను చూడు, అతని భార్య వీణ బాగా వాయిస్తుంది. పైగా రేపు మన ఇంటికి ఓ వీణ వస్తుంది అన్నాడు భార్య కేసు చూస్తూ. మీనా మౌనంగా విని ఊరుకుంది. ఎక్కడిదని అడగవేం అన్నాడు కవ్విస్తూ. చెప్పండి అంది మీనా. నా ఫ్రెండ్ది, అతనికి ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతున్నాడు. ఆ వీణని అమ్మయ్యాలనుకుంటున్నాడు. ఏవో ఆర్థిక ఇబ్బందులు, పైగా అతని మధ్య అసలు వాడటం లేదట. అందుకని దాన్ని మన ఇంట్లో ఉంచి వెడతాడు. అమ్మకానికి 2-3 చెప్పి ఉంచాడు. అమ్ముడైతే సరే సరి, లేకుంటే మెల్లిగా వచ్చి తీసుకువెడతాడు. లేదు నీకు ఇంట్రెస్ట్ ఉండి మిసెస్ రాజు దగ్గర నేర్చుకుంటానంటే
పోనీ ఈ వీణని మనమే ఉంచేసుకుందాం అన్నాడు. సరే చూద్దాంలేండి అంది మీనాక్షి. చూద్దామంటే అని లేచి మీనా వెనక దగ్గరగా వచ్చాడు. నిల్చుని పళ్ళాలు సర్దుతున్న మీనాని 2 చేతులు పొదివి దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఆమె భుజాల మీద తలబాల్చి ఆవిడ కళ్ళల్లోకి చూస్తూ, అస్తమానం పనేనా, కాసేపురా అన్నాడు లాలనగా. అంది మీనా మెల్లగా. ఆమెను అట్లాగే పట్టుకొని నెమ్మదిగా గదిలోకి నడిపించుకుని వెళ్ళాడు సుందర్రావు. సుందర్రావుకి భార్య అంటే చాలా ప్రేమ. వయసులో చిన్నదైనా నెమ్మదిగా ఓర్పుగా ఉంటుంది. పిల్లల్ని బాగా చూస్తుంది. చాలా తొందరగా పిల్లలు మీనాకి మాలిమైపోయారు. పిల్లలదేముంది, లేత కొమ్మలు ఎటు వంచితే అటొంగుతాయి. నేర్పుగా మలచటంలోనే ఉంది ప్రతిభ అంతా. దిక్కులేని తన జీవితంలోకి ప్రవేశించి మళ్ళీ తన ఇల్లు కళకళలాడేలా చేసింది అనుకుంటే సుందర్రావుకి ఎక్కడలేని ప్రేమ పుట్టుకొస్తుంది భార్య మీద. ఇన్నాళ్ళు ఆడదిక్కులేక ఒంటరిగా పిల్లల బాధ్యతతో తానెంత సతమతమయ్యాడో తలుచుకుంటేనే అతనికి భయంగా ఉంది. వసివాడుతున్న అతనిలో మీనాక్షి కొత్త జీవం పోసింది. ఆడదిక్కులేని ఇంట మళ్ళీ లక్ష్మీదేవిలా వచ్చి దీపం వెలిగించింది. పైగా ఆ అమ్మాయి తన్ను చేసుకోవటంలో అసంతృప్తి చూపటం కానీ అయిష్టత ప్రకటించడం కానీ చెయ్యకపోవటంతో అతనికి కొండంత సంబరంగా ఉంది. మగవాడికి కావాల్సింది అదే. భార్య తనని గొప్పగా అనుకోవాలని ప్రతిభర్త ఆశిస్తాడు. కాగా సుందర్రావు భార్య పోయాక ఆ నిరాశలో మళ్ళీ స్త్రీ ముఖం చూసి ఎరగడు. అతను ముసలాడు కాదు, ఉప్పు కారం తినే శరీరం కావటంతో స్త్రీ సాంగత్యం కోసం తనువు తప్పించసాగింది. మానసికంగా శారీరకంగా నిరాశ చెందుతున్న సమయంలో మీనా రాక అతన్ని మోహావేశంలో ప్రేమాతిశయంతో సంతోష సాగరంలో ముంచివేసింది. ఎడారి మధ్య మండుటెండలో దాహంతో కొట్టుకుపోతున్న వాడికి చల్లని నీటి చెలమ కనిపించినంత సంతృప్తిగా ఉంది మీనాక్షి రాక. ఆ శుభ సమయాన్ని పురస్కరించుకొని పిల్లల్ని పనిపిల్లకి అప్పగించి మీనాని బజారుకు తీసుకువెళ్ళి 4 రైలక్స్ చీరలు, ఓ మంచి చెప్పుల జత, చిన్న హ్యాండ్ బ్యాగ్ కొనిచ్చాడు. 4 రూపాయలు పెట్టి చేతుల నిండా గాజులేయించాడు. 2 బారల పూలమాల కొనిపెట్టాడు. హోటల్కి తీసుకెళ్ళి స్వీట్ తినిపించాడు. 2వ ఆట సినిమాకి తీసుకెళ్ళి చూపించాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంది బిడియంగా. నా సంతోషం, నా జీవితంలో వెలుగు నింపిన నీకు ఈ చిన్ని బహుమతులు ఇవ్వటం కూడా తప్పేనా అన్నాడు. బహుమతులు కొనిపిస్తేనే నా ప్రేమ ఉన్నట్లు అంది మీనా. కాదు, కానీ ప్రేమని వెల్లడి చేయటానికి ఇవి కొన్ని మార్గాలు అన్నాడు నవ్వుతూ ఆమె భుజం పట్టుకుని. పెళ్లికి ఉన్న అసంతృప్తి మీనాక్షిలో క్రమంగా అంతరించసాగింది. పేరుకే 2వ పెళ్లి గాని సుందర్రావు ఉత్సాహవంతుడైన యువకుని కిందే లెక్క. పిల్లలిద్దరినీ మినహాయిస్తే ఆ వయసుకి ఇంకా పెళ్లి కాని యువకులెందరో ఉన్నారు. పైగా ఆడంబరాలకి లొంగని ఆడవాళ్లు అరుదు. ఇన్నాళ్లుగా దారిద్ర్యంలో పెరిగిన మీనాక్షికి భర్త దగ్గరికి వచ్చాక సుఖం అంటే ఏమిటో తెలియసాగింది. కోరిన బట్ట, కోరిన తిండి, పట్నవాసపు జీవితం, వయస్సు కోరికలు తీర్చడానికి సరసుడైన భర్త, చెప్పినట్లు వినే పిల్లలు, అంతకంటే ఏం కావాలి స్త్రీకైనా? అన్నీ బాగానే ఉన్నాయి. మీనాక్షికి నిజంగా వేలెత్తి చూపించదగ్గ ఏ లోటు లేదు. కానీ భర్త దగ్గరికి వచ్చాక తనవైన చిన్న చిన్న సరదాలు చంపివేసుకోవాల్సి వచ్చింది. కారణం సుందర్రావు మనస్తత్వం అలాంటిది. మీనాక్షికి సినిమా పత్రికలు చూడటం అలవాటు. అన్నగారు తరచూ తెస్తే తను స్నేహితులు జయ కలిసి ఆసక్తిగా చదివేవారు. ఆ అలవాటుతో ఒకసారి మీనా భర్తని విజయ్ చిత్ర గాని కాగడా గాని తెమ్మని చనువుగా అడిగింది. క్షణంలో అతని ముఖంలో రంగు మారటం మీనా గ్రహించకముందే, చూడు మీనా, అలాంటి పత్రికలు మనకెందుకు చెప్పు, నువ్వు పడుచుదానివైనా నేను ముసలివాడిని కదా అని నవ్వాడు. మీనా కోరికని తేలిగ్గా తీసి పారేస్తూ. భర్త అలా ఎందుకంటున్నాడో అర్థం చేసుకోలేకపోయింది మీనా. ఆ మన్నాడు భర్త కాలేజీ లైబ్రరీ నుంచి తెచ్చిన రామాయణ కల్పవృక్షం చూసి ఆయన కోసం కావచ్చుననుకుంది. కానీ తీరా భర్త నీకోసమే అనేసరికి బిత్తరపోయింది. అవి పెద్దవాళ్ళు చదువుకోవాల్సినవి కానీ నాకెందుకు అనుకుంది. మీరు ముసలివారేమో కానీ నేను పడుచుదాన్నేగా అందామనుకుంది. కానీ ధైర్యం లేక ఊరుకుంది. కానీ సుందర్రావు భార్య ఏమీ అనకపోయినా ఆవిడ మనోభావాలు కనిపెట్టాడు. చూడు మీనా, ఇవి పెద్దవాళ్లే చదువుకోవాలని ఏమీ లేదు, అందరూ చదవదగ్గవి. ఓసారి చూస్తే నీకే అర్థమవుతుంది. పోనీ ఇది చదివి నీకు నచ్చకపోతే చెప్పు, విషవృక్షం కూడా ఉంది, తెచ్చిపెడతాను అంటూ నవ్వాడు. భర్త అలా ఎందుకు నవ్వాడో తెలియక అయోమయంగా చూసింది మీనాక్షి. జయలక్ష్మి గోరింటాకు రుబ్బుతోంది. ఎడం చేత్తో నూరుతూ కుడి చేత్తో ఆకుని రోట్లోకి నడుతోంది. సురేంద్ర జయ కోసం వెతుక్కుంటూ లోపలికి వచ్చాడు.
నడుం చుట్టూ పైట బిగించి చిన్న పీట మీద కూర్చుని గోరింటాకు నూరుతూ కనిపించింది. సురేంద్రలోని గొప్ప బలహీనత జయలక్ష్మి. ఎన్ని పగ్గాలు వేసి బంధించినా ఆమె సన్నిధికి వచ్చేసరికి అతని మనసు కళ్ళెం లేని గుర్రంలా పరుగులు పెడుతుంది. ఎంత బిగించి పట్టుకున్నా హృదయం జారి జారిపోతుంది. నిగ్రహించుకుని బెట్టుగా ఉందామన్నా వశం తప్పిన మనసు చెప్పిన మాట విననంటుంది. అతనికి తెలియకుండానే ఆపేక్ష పొంగి ఆమెతో సంభాషిస్తాడు. సురేంద్ర చాలా ధైర్యశాలి. కానీ అతనిలోని బలహీన క్షణాలు తొంగి చూసేది ఒక్క జయ సన్నిధిలోనే. ఆకు చాలా మంచిదిలాగుందే, బాగా ఎర్రగా పండింది అన్నాడు. జయ కుడి చెయ్యి అప్పుడే ఎర్రగా నెత్తురు చిమ్ముతున్నట్లు పండింది. అంటూ నవ్వుతూ తలూపి చటుక్కున రుబ్బుడు పత్రాన్ని కుడి చేతిలోకి మార్చి ఎడం చెయ్యి విప్పి చూపించింది. మధ్యలో చంద్రుడు చుట్టూతా చుక్కలు అమర్చుకొని అంతకు ముందు రాత్రే గోరింటాకు పెట్టుకొని పండించుకుంది జయలక్ష్మి. అబ్బా చాలా బాగుంది జయ అంటూ సురేంద్ర ఆ చేతిని పట్టుకోబోతుంటే స్టాప్ అంటూ చురుగ్గా చెయ్యి వెనక్కి తీసుకుని మళ్ళీ రుబ్బటం ఆరంభించింది. ఇలా ఎర్రగా పండితే మన పెద్దవాళ్ళు ఏమంటారో తెలుసా? మంచి భర్త వస్తాడంటారు అన్నాడు కొంటెగా. పండకపోతేనో అంది జయ. రాడు అన్నాడు టపీమని. కానీ నా విషయంలో మాత్రం అలా కాదు, పండినా పండకపోయినా నాకు ఆ చింత లేదు అంది సురేంద్రని కవ్విస్తూ. ఏం అన్నాడు తెలియనట్లు. నువ్వున్నావుగా అంటూ కిలకిలా నవ్వి రోట్లో నీళ్లు చిలకరిస్తున్న చేత్తోనే కొద్దిగా సురేంద్ర ముఖం మీదికి చల్లింది. ఆ నీళ్లు అతని పాలిట పన్నీటి జల్లే అయింది. ప్రేమతో ఆరాధనగా చూస్తూ థ్యాంక్స్ అన్నాడు ఆ ఆనందంలోంచి తేరుకొని. అది సరే కానీ నేను ఇప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా అన్నాడు. మోకాళ్ళ మీద కూర్చున్నవాడల్లా లేచి పక్కనే ఉన్న పీట జరుపుకుని కూర్చుంటూ తెలీదన్నట్లు తలూపింది జయలక్ష్మి. ఎల్లుండి మద్రాసుకు పెడుతున్నాను. అక్కడ ఒక ఫర్టిలైజర్స్ కంపెనీ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు. మరి వచ్చేటప్పుడు నీకేం తెమ్మంటావు అన్నాడు. జయలక్ష్మి మాట్లాడలేదు. చెప్పు జయ అంటూ లాలనగా అడిగాడు. ఏమీ అక్కర్లేదు, నువ్వు ఉద్యోగం సంపాదించుకునిరా చాలు అంది చూపు తప్పిస్తూ. ఆ మాటల్ని అతను ఇంకో రకంగా సమన్వయించుకున్నాడు. ఆ అమ్మాయి కూడా తన కోసం తొందరపడుతోందనుకుంటే ఆ యువక హృదయం పులకించింది. ఆ ఉద్యోగం నా కోసం, కానీ నీకేం కావాలో చెప్పు, నీకు నచ్చింది తెచ్చిపెడతాను అన్నాడు అభ్యర్థనగా. అతని అభిమానానికి జయ కొద్దిగా చలించింది. అంతగా అడుగుతున్నావు గనక చెప్తున్నాను, నీకు ఇష్టమనిపించింది తే అంది. అమ్మో అంటూ చెయ్యి గుండెల మీద చేర్చుకుని కళ్ళతో భయం నటించాడు. ఏం అన్నట్టు చూసింది జయ. ఏం లేదు, కానీ ఆ బాధ్యత మాత్రం నాకు పెట్టకు. ఎందుకంటావా, ఆఫ్టర్ ఆల్ నేను తెచ్చిన పూలే నీకు నచ్చవు అన్నాడు. అక్క అక్క గోరింటాకు పెట్టవే అంటూ బడి నుంచి వచ్చిన చెల్లెలు తమ్ముడు గలగలలాడుతూ జయ చుట్టూ మోగారు. నాకు ముందంటే నాకు ముందని దెబ్బలాడుకోసాగారు. హతోస్మి అనుకుంటూ విసుగ్గా నుదురు కొట్టుకున్నాడు సురేంద్ర. మేనమామని ఓరగా చూసి నవ్వుతూ జయ కొబ్బరి చిప్పలోకి గోరింటాకు తీయటం మొదలుపెట్టింది. అయితే చెప్పవా అంటూ లేచి నుంచున్నాడు. తల అడ్డంగా ఊపింది జయ. అయితే సరే, నాకు తోచిందేదో తెస్తాను. నా మీద నీకు ఎంత విలువ గౌరవం ఉన్నాయో తెలుస్తుంది అని అక్క అంటూ సీతమ్మ కోసం వంటింటి వైపు నడిచాడు. జయ మౌనంగా చెల్లెలు చెయ్యి అందుకొని గోరింటాకు పెట్టనారంభించింది. గోపాల్ వచ్చాడు. ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని వెంటబెట్టుకుని వచ్చాడు. ఇన్నాళ్లకి మళ్ళీ అతనిలో వెనుకటి ఉత్సాహం ఉరకలేస్తోంది. అవును మరి, మనిషికి ఉన్నది బలం, జంతువులకి తిన్నది బలం. ఉద్యోగస్తుడయ్యాడు. అతనిలోని నిరాశ చీకట్లు తొలగి కొత్త వెలుగు తొంగి చూస్తున్నది. పట్నం నీళ్లకి నునుపు తేలి ఎర్రగా మెరుస్తున్నాడు. గోపాల్ బలంగా ఎత్తుగా ఠీవీగా ఉంటాడు. అతనిలోని నూతన ఉత్సాహం అందానికి మెరుగులు దిద్దింది. అతని రాక ఇంటిల్లి పాదని కూడా ఆనంద సాగరంలో ముంచివేసింది. ఇన్నాళ్లకి మళ్ళీ కొడుకు సంతోషంగా కనిపించేసరికి ఆ వృద్ధ దంపతుల సంతోషం వర్ణనాతీతం. గోపాల్ తండ్రికి ఓ 50 రూపాయలు ఇచ్చాడు. తల్లికి ఓ దిండిగల్ చీర తెచ్చాడు. పిల్లలకి పెన్నులు స్వీట్లు పట్టుకొచ్చాడు. ఆఖరికి ఓ అట్టపెట్టె తెరిచి జయ అని పిలిచి ప్యాకెట్ విప్పుతుంటే జయ ఆతృతగా చూసింది. వైలెట్ కలర్ మీద జరీ పనితనం చేసిన ఆ నైలెక్స్ చీరని ఆమె చేతికి అందించాడు. ఆ చీరని చూడగానే జయ కళ్ళు తృప్తిగా మెరిశాయి. ఇప్పుడెందుకన్నయ్యా అంది బిడియంగా. ఎందుకేమిటి, నీ పెళ్ళికి ఇది నా అడ్వాన్స్ అన్నాడు నవ్వుతూ. పో అని తలంచుకుంది. వాత్సల్యపూరితంగా నవ్వాడు గోపాల్. అక్కయ్యకి అందరికంటే మంచిదా అంది శ్యామల. కాదా మరి, నువ్వు కూడా అక్కయ్యంతకా, నీ పెళ్ళికి ఇంతకంటే మంచిది అన్నాడు హాస్యంగా. అంతా గొల్లుమని నవ్వారు. నాకేం అక్కర్లేదంటూ ఉడుక్కుంది శ్యామల.
జయలక్ష్మికి చీర చాలా నచ్చింది. ఇంతవరకు ఆ పిల్లకి అంత మంచి చీర లేనే లేదు. ఇన్నాళ్లకి ఆమె కోరికల్లో ఓ చిన్న కోరిక తీరింది. గోపాల్ వచ్చి 2 రోజులైంది. ఓ రాత్రి అతని అత్తామామ చేసంచి పుచ్చుకొని దిగారు. గోపాల్ విభ్రాంతిగా చూశాడు. మళ్ళీ అతని మెదడంతా అస్తవ్యస్తంగా తయారైంది. అత్తామామ పలకరిస్తే లాంఛనంగా పలికి ముఖం తిప్పుకున్నాడు. తల్లి ఒంటరిగా ఉండగా చూసి, అమ్మా, ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చినట్లు అన్నాడు. ఎందుకేమిటి నాయనా, ఆయన కూతురు విషయమేదో తేల్చుకుంటాట అంది ముభావంగా సీతమ్మ. ఓహో అన్నాడు గోపాల్ సాలోచనగా. అతని కళ్ళు క్రోధంతో పదునుగా కదిలాయి. తేల్చుకొని ఏం తేల్చుకుంటాడో చూస్తా అంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు భోజనాలయ్యాక వీధిలోకి వెళ్ళిపోదామనుకున్నాడు గోపాల్. కానీ మళ్ళీ ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. తప్పు చేసినట్లు తప్పించుకు తిరగాల్సిన కర్మ నాకేమిటి అనుకున్నాడు ధీమాగా. సీతమ్మ వంటగది శుభ్రం చేసి అక్కడ గడపలో కూర్చుంది. పంతులు గారు వాలు కుర్చీలో కూర్చున్నారు. గోపాల్ మామ శరభయ్య పట్టె మంచం మీద కూర్చుని పొగాకు చుట్ట చుడుతున్నాడు. అతని భార్య కాంతమ్మ భర్త మంచం పక్కగా ఆనుకొని కూర్చుంది. గోపాల్ యథావిధిగా టేబుల్ ముందు కుర్చీలో కూర్చుని నవలొకటి అందుకున్నాడు. ఏమయ్యా అల్లుడు, అయితే ఉద్యోగస్తుడు అయ్యావన్నమాట అంటూ సరసంగా చిన్న చిన్న చతురోక్తులతో సాగిన సంభాషణ చివరికి విరసంలోకి దిగి తారస్థాయిని అందుకుంది. గాండ్రించుతూ పెద్ద పులిలా మంచం మీద కూర్చుని అరవటం మొదలుపెట్టాడు శరభయ్య. అయినా నిర్భయంగా గడ్డి పరకని పెకిలించి పారేసినట్లు మాట్లాడుతున్నాడు గోపాల్. మాటకి మాట రివ్వున విసురుతున్నాడు. పంతులు గారు ఎవరికీ చెప్పలేక సతమతమవుతుంటే ఆడవాళ్ళు ఒకటి అరా ఏదో ఓ మాట అంటున్నారు. అది తప్పే చేసిందో, నువ్వే పొరబడ్డావో, జరిగిందేదో జరిగిపోయింది, తప్పు ఒప్పుకుంటున్నాంగా, ఏదో చిన్నపిల్ల, ఈసారికి దాన్ని మన్నించి ఏలుకో. ఆ పైన మళ్ళీ దానివల్ల ఏదైనా పొరపాటు జరిగితే మళ్ళీ దాని ముఖం చూడకు. ఏదో పెద్దవాళ్ళం చెప్తున్నాం, విను నాయనా అన్నాడు శరభయ్య. ఏదో పొరపాటు జరిగిందా? ఇదంతా సర్దుకుపోయే చిన్న పొరపాటు కాదు మామయ్య. అలా సర్దుకుపోగలిగినవి ఎన్నో సర్దుకుపోయాను. సానిదానిలో అలంకరించుకుని గుమ్మంలో నిల్చున్న 4 తిట్టి సర్దుకుపోయాను. పక్క గదిలో స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి సినిమా పత్రికలు తెచ్చుకుని వాళ్లతో స్నేహాలు చేసిన 4 తన్ని సర్దుకుపోయాను. చేతికొచ్చినట్లు వండిపడేసినా అసలు వంటే చేయకపోయినా నేను చేసిన రోజులు ఎన్నున్నాయో వెళ్ళి దాన్నే అడగండి ఒకసారి. కూతురికి తల్లి నేర్పాల్సింది ఇంటి పని, మంచి నడవడిక గాని గారాబం, షోకులు, విచ్చలవిడితనం కాదు. అయినా వీటన్నింటినీ సహించి సర్దుకుపోయాను. కానీ ఇది అలా సర్దుకుపోయే విషయమని మీరు అనుకున్నా నేను అనుకోలేను. నా కళ్ళు నన్ను మోసం చెయ్యవు. నేను స్వయంగా చూసిన సంఘటనను నా నుంచి నన్ను మభ్యపెట్టలేరు అన్నాడు గోపాలం అసహ్యంగా. ఒరేయ్, గోరంతలు కొండంతలు చేసుకొని దాన్ని ఉసురు పోసుకోకు. అది నీకోసం ఎట్లా కృషించిపోతుందో ఒకసారి వచ్చి చూడరా. ఏదో మేనల్లుడివి కదా అని బంగారంలా పెంచిన పిల్లనిస్తే ఇదిరా నువ్వు మాకు చేసే నిర్వాకం. ఇల్లాల్ని ఉసురు పెట్టిన వాడెవ్వడూ బాగుపడ్డు, జ్ఞాపకముంచుకో అన్నాడు చివరికి బెదిరింపుగా శరభయ్య చేతిని అటూ ఇటూ తిప్పుతూ. ఇల్లాలు అంటూ ఒత్తి పలుకుతూ పళ్ళు పటపటలాడించాడు గోపాల్. బంగారంలా పెంచారా మీ అమ్మాయిని? వెధవ గారాబంతో పెంచారు కనుకనే అది అలా అయింది. అసలు మీ అమ్మాయి ఒక ఇల్లాలుగా తగుతుందనే మీరు అనుకుంటున్నారా? లేక పెళ్లి చేసుకుని మెళ్ళో మాంగల్యం వేసుకున్నంత మాత్రాన ఇల్లాలైపోయిందనుకున్నారా? మనసు స్వచ్ఛంగా ఉండాలి, నడవడిక పవిత్రంగా ఉంచుకోవాలి. ధనానికి పేద అయినా గుణానికి పేద కాకూడదు. అదే అసలైన ఇల్లాలు. అంతేగాని మగడు ఆఫీస్కి వెళ్ళాక తళుకు బెడుకులతో వలపు చూపులతో పరాయి మగవాళ్ళని ఆకర్షించాలనే మనస్తత్వం గలది ఇల్లాలవుతుందా? నేనంటూ ఓ విధవని ఉండబట్టి నీ కూతురు ఆ మాత్రంగానైనా ఉండగలిగింది. లేదంటే మీ అమ్మాయి పచ్చి వ్యభిచారిణి. పెళ్ళై భర్తనంటూ నేనుండగానే ఇంత అసభ్యంగా ప్రవర్తించిన నీ కూతురు పెళ్లి కాకముందు ఇంకెన్ని వెధవ పనులు. గోపాల్, ఆగరా, ఆగు అంటూ గర్జించాడు శరభయ్య. కంగారుగా లేచాడు పంతులుగారు. అప్పటికే ఆడవాళ్లు కళ్ళు నీటి చెలమలయ్యాయి. కళ్లల్లోంచి నిప్పులు కురిపిస్తూ ఆవేశంతో ఊగిపోతున్నాడు గోపాల్. గంగ వెర్రులెత్తిన వాడికి మళ్ళీ శరభయ్య చరాలున మంచం దిగి తర్జనతో చూసి చెయ్యాడిస్తూ, ఆగరా, ఇంక నోరెత్తావంటే మర్యాద దక్కదు. పిల్లనిచ్చిన పాపానికి ఇంత సహించాను. నా కూతురు బాగోగులెంచే ముందు నీ నడవడికి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇంట్లో పెళ్ళామంటూ ఉండగా వేశ్యల కొంపలకెళ్లే నీ బుద్ధి ఎటువంటిదో ఎంచుకో అన్నాడు ఆవేశంగా. ఎవరు వేశ్య, ఎవరు ఇల్లాలు అన్నాడు గోపాల్ అక్కసుగా చూస్తూ. కానీ శరభయ్య మాత్రం ఉడికెత్తిపోతున్నాడు. ఆ సంగతి నన్నడుగుతావట్రా త్రాష్టుడా? వేశ్యకి ఇల్లాలికి తేడాలు తెలియని నువ్వు ఇల్లాలుని వేషం చేశావా?
అయినింటి పిల్లని చేసుకుని నోటికొచ్చినట్లు మాట్లాడతావా? మేనల్లుడివి కదా అని కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తే నా కడుపులోనే చిచ్చు పెడతావా అన్నాడు క్రోధంగా. ఊరికే గొంతు చించుకోక మామయ్య, నీ కడుపులో నీ కూతురే చిచ్చు పెట్టింది. నన్ను అనుకుని ప్రయోజనం లేదు. ఎంతోమంది మగవాళ్ళు భార్యల్ని ఇంట్లో పెట్టుకుని వేషాల కోసం పెడతారు. ఆమె ఒక తండ్రికి కూతురే అని, ఓ అన్నకి చెల్లెలే అని తెలుసు. అంత మాత్రం చేత ఇంటి దగ్గర భార్య కూడా ఓ వేషల వెకిలిగా ప్రవర్తిస్తే ఎంతమంది సహించగలరు? ఎక్కడో పురుషోత్తములు ఆదర్శవాదులు సహిస్తారేమో, కానీ నాకంత శక్తి కానీ ఆదర్శం కానీ లేదు. నేను అతి మామూలు మనిషిని. నా హృదయం చాలా సంకుచితం. నా భార్య నాకు పవిత్రంగా ఉండాలి, అది నా పాలసీ. నేను వేష దగ్గరికి వెళ్ళాను కదా అని నా భార్య వేషలా ప్రవర్తిస్తే నేను మాత్రం భరించలేను. అలా అయితే ఇంకా వేష్యకి ఇల్లాలికి భేదమేముంది? ఇంకా ఆ రెండు పేర్లెందుకు? ఆడవాళ్ళందరినీ ఏదో ఒక పేరుతో పిలవచ్చు. మెత్తటి ఉప్పు పంచదార ఒక్కలాగే ఉంటాయి. అలాగని రెంటిని పంచదార అంటున్నామా? తిని చూసి తేడాలను బట్టి చెప్తున్నాం. ఏదైనా అంతే అన్నాడు గోపాల్. అలాగా, అయితే సరే అని గాండ్రించాడు శరభయ్య. కానీ చూడరే, నీకిచ్చిన 8,000 నా చెమటధారలు కట్టి సంపాదించిన డబ్బురా. అది నా రక్తం పోసి నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేశాను కదట్రా. ఇప్పుడు దాని బ్రతకలా బండలు చేస్తావా? దాని జీవితం ఏమిటి? నాకక్కర్లేదంటే పోతుందనుకున్నావా అని గద్దించాడు. ఊరికే డబ్బు డబ్బు అని గొంతు చించుకోక మామయ్య. నీకు డబ్బు ముఖ్యమైతే నాకు పరువు ప్రతిష్టలు ముఖ్యం. నీ డబ్బు నీకు సాధ్యమైనంత త్వరలో ఇచ్చేస్తాను. కావలిస్తే ఆ 8,000 వడ్డీతో సహా కడతాను. కానీ మీ అమ్మాయిని, దాన్ని మాత్రం మళ్ళా నా గడప తొక్కనివ్వను. అది బ్రతికున్న నా దృష్టిలో జీవోత్సవమే కానీ దానికి ఇంకా నా మనసులో కానీ ఇంట్లో కానీ స్థానం లేదు. జ్ఞాపకం ఉంచుకోండి. ఇంకా నా నిర్ణయానికి మాత్రం తిరుగులేదు. నాది తప్పనిపిస్తే, నాది పొరపాటని నాకు తోస్తే తప్పకుండా నేనే వచ్చి మీ అమ్మాయిని తీసుకువెళ్తాను. అంతేగాని మాటి మాటికి అది నా భార్య అని గుర్తు చేసి నన్ను చిత్రవద చేయనక్కర్లేదు. ఇంకా బలవంత పెట్టి దాన్ని ఇక్కడికి తీసుకువచ్చి నా కంటగట్టాలని చూస్తే దాన్ని చంపి నేను చేస్తాను, తెలిసిందా? జ్ఞాపకం ఉంచుకోండి అని ఆవేశంతో సెగలు కక్కుతూ విసురుగా చెప్పులేసుకుని బయటికి వెళ్ళిపోయాడు. తక్కిన పెద్దలంతా అప్రతిభులై చూస్తూ నిల్చుండిపోయారు. గోపాల్ అత్త కాంతమ్మ, అయ్యో నా కూతురా, ఈ వెధవ పెళ్లి చెయ్యకపోయినా నువ్వు సుఖపడేదానివి. అయిన వాళ్లే నీ గొంతు కోస్తున్నారు కదటే అని బుడిబుడి రాగాలు తీసి సన్నసన్నగా రాగం ఆరంభించింది. సీతమ్మ కళ్ళొత్తుకుని మౌనంగా ఊరుకుండిపోయింది. పంతులు గారు శరభయ్య ఉప్పు నిప్పులా తయారై ఒకరినొకరు చూసుకోసాగారు. ఆ విధంగా బయటికి వెళ్ళిన గోపాల్ ఊరంతా తిరిగి తిరిగి చివరికి 2వ ఆట సినిమా చూసి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎక్కడి వాళ్ళక్కడ పడుకున్నారు. శరభయ్య దంపతులు కూతురు కాపురానికి తిలోదకాలిచ్చి వెళ్ళిపోయారు. సీతమ్మ మౌనంగా లేచి గోపాల్కి భోజనం వడ్డించి పిలిచింది. ఇప్పుడు అన్నమేమిటమ్మా, నాకొద్దు అన్నాడు గోపాల్. వద్దకపోవటమేమిటి? పొద్దుననగా తిన్న మెతుకులు, ముందు కాళ్ళు కడుక్కున్రా అని గదమాయించటంతో గోపాల్ మారు మాట్లాడకుండా భోజనానికి వచ్చి కూర్చున్నాడు. నిజానికి అతనికి చాలా ఆకలిగా ఉన్న మనసంతా అస్తవ్యస్తంగా ఉండటంతో కడుపు నిండా తినలేకపోయాడు. చెదిరిన క్రాఫ్ట్తో ముఖం వడలిపోయి దుస్తులు నలిగిపోయి వసివాడిన పువ్వులా ఉన్న కొడుకుని చూడగానే సీతమ్మకి కడుపులో దేవినట్టై ఉప్పెనగా దుఃఖం పెళ్ళుబికి వచ్చింది. కొంగు నోటికి అడ్డం పెట్టుకుని వడివడిగా పెరట్లోకి వెళ్ళిపోయింది. తల వంచుకుని అన్నం కెలుపుతున్న గోపాల్ తల్లి పరిస్థితి గమనించలేదు. భోజనం అయిందనిపించి లైట్ ఆర్పి మెల్లిగా మంచం మీదకి చేరాడు. వెల్లకిలా పడుకొని తల కింద చేతులు పెట్టుకుని శూన్యంగా చీకట్లోకి చూస్తూ ఉండిపోయాడు గోపాల్. ఎంత వద్దనుకున్నా అతనికి మాటిమాటికి సరోజు గుర్తుకొస్తోంది. ఆమె చేసిన వెధవ పనులు గుర్తుకొస్తున్నాయి. అతని హృదయంలో చిచ్చు రగలనారంభించింది. ఎంత ప్రయత్నించినా ఆ దావానలాన్ని ఆర్పటం అతని వశ్యం కావటం లేదు. ఆ మంటల్లో అతని హృదయం మాడి మసైపోతోంది. తలుచుకున్న కొద్దీ ఆవేశం పొంగి అశాంతితో నలిగిపోతున్నాడు. ఆ రోజు ఏమైంది? విపరీతమైన తలనొప్పిగా ఉండి పర్మిషన్ తీసుకుని ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేశాడు. ఇంటికి వచ్చేసరికి అది ఆ రాక్షసి పక్క రూమ్లో ఉంది. అందులో కిరాయికి ఉండేది 3 బ్రహ్మచారులే. వాళ్లతో దీనికి పనేమిటి? చేతిలో ఏదో పుస్తకం పట్టుకొని సరోజ మెడలు వెనక్కి విరిచి పకపకా నవ్వుతోంది. అలా నవ్వుతున్నప్పుడు పమిట భుజాల మించి జారి వక్షాన్ని ప్రదర్శనకి పెట్టింది. చీర బొడ్డు క్రిందికి కట్టడం వల్ల నడుమంతా నగ్నంగా కనిపిస్తోంది. అయినా అదేం గమనించే స్థితిలో లేదు సరోజ. అలాగే నవ్వుతోంది.
ఆ మంచం మీద కూర్చున్న గళ్ళలుంగివాడు సుతారాంగా ఆమె పమిటని చేజిక్కించుకుంటున్నాడు. అసలే తలనొప్పితో వచ్చాడేమో. కళ్ళబడిన ఆ దృశ్యం గోపాల్ని పిచ్చివాణ్ణి చేసింది. సరోజా అంటూ పిలిచాడు. అది పిలుపా కాదు, గావు కేక. అదిరిపడింది సరోజ. గబగబా పమిట భుజం మీదుగా వేసుకుని ఇంట్లోకొచ్చింది. కసి తీరేదాకా, చేతులు నొప్పులు పుట్టేదాకా భార్యని కొట్టాడు గోపాల్. అసలు చంపేద్దామని అనుకున్నాడు. కానీ ఎందుకో ఆ పని చెయ్యలేకపోయాడు. కానీ ఆమెని కొట్టినా చంపినా కూడా అతని అశాంతి తీరేలా లేదు. గుండెల్లో రగిలిన చిచ్చు నానాటికి రాజుకుంటుందే గాని చల్లారటం లేదు. కాగా ఎవరో ఒకరు చిన్న చిన్న చితుకుల్లాంటి మాటలతో ఆ మంటను ఎగదోస్తున్నారు. ఆనాటి నుండి అతనికి ఇల్లన్నా ఇల్లాలన్నా పరమ అసహ్యం కలిగాయి. అసలు అదొక్కటేనా? అలాంటివి ఎన్నో. చెప్పుకుంటే సిగ్గుచేటు. చూసి చూడకుండా రోజులు దొర్లిపోతూనే ఉన్నాయి. సరోజ గుమ్మంలో నిల్చోవటం, అందరితోటి చొరవగా మాట్లాడటం మానలేదు. కాగా ఇప్పుడు ఎదురు తిరగనారంభించింది. గోపాల్ 2 తిడితే 4 అనటం, కొట్టడానికి ఎత్తిన చేతిని పట్టుకుని తోసేయటం లాంటివి చేసి తీవ్రంగా ప్రతిఘటించనారంభించింది. దాంతో గోపాల్ పిచ్చివాడే అయ్యాడు. తాత్కాలికంగా కసి తీర్చుకోవటానికి కూడా మార్గం లేకపోయింది. ఆఖరికి ఆ మూర్తిగాడితో ఉన్నప్పుడు కళ్ళారా చూశాక ఇంకా సహించలేక వెళ్ళగొట్టాడు. ఆ తరువాత ఉద్యోగం పోయింది. అశాంతితో ఎంత నరకం అనుభవించాడో. ఉద్యోగం లేకపోయినా బాధ లేదు, రాళ్లు కొట్టి బ్రతుకుతాడు. కానీ ఈ బాధ కారుచిచ్చు. ఆ రాక్షసి నా హృదయాన్ని ఎంత నలిపేస్తోంది అనుకుంటూ తీవ్రంగా గుండెని చేత్తో రాసుకుంటూ ఊపిరి అందనట్లు బాధపడుతుంటే సీతమ్మ గబగబా లేచొచ్చి లైట్ వేసింది. నాయనా గోపాల్, నాయనా అంటూ కంగారు పడింది. గోపాల్ అట్లాగే పిచ్చి చూపులు చూస్తూ గుండెల మీద చొక్కాని తీవ్రంగా నలిపేస్తున్నాడు. సీతమ్మ కంగారుగా ఏవండి, లేవండి, అమ్మాయి జయ అంటూ కేకలు వేసింది. గబగబా గ్లాస్ నిండా నీళ్లు తెచ్చి కొడుకు చేత తాగించింది. ఆ కేకలకి పంతులు గారు జయ ఒక్క పరుగునొచ్చారు. 10 నిమిషాలు అచేతన అవస్థలో ఉన్న కొడుకు చేత నీళ్లు తాగించి విసనకర్రతో విసురుతూ కూర్చుంది. నాయనా, అవన్నీ మర్చిపో. నువ్వు ఇలా అయితే మా మాట ఏమిటి చెప్పు అంటూ పంతులు గారు గోపాల్ వెనునిమురుతూ సముదాయించాడు. నెమ్మదిగా తేరుకున్న గోపాల్ తన ఆవేశానికి తానే సిగ్గుపడ్డాడు. నా మనస్సు మరీ ఇంత బలహీనంగా మారిపోయిందా? బాధపడ్డాడు. ఎన్ని వెధవ పనులు చేసినా అది బాగానే ఉంది, కానీ నేను ఇలా అయిపోవటమేమిటి అని తర్కించుకున్నాడు. గుండె దిటవుతో తల్లిదండ్రులకి అభయం ఇచ్చి నిద్రాదేవి ఒడిలోకి ఒరిగాడు. సురేంద్ర ఇంటర్వ్యూకి మద్రాసు వెళ్ళొచ్చాడు. వచ్చేటప్పుడు ఎవరెవరు ఏమేమి అడిగారో అన్నీ తెచ్చాడు. జయ కోసం ఒక రిస్ట్ వాచి, ఫారెన్ నైలెక్స్ చీర తెచ్చాడు. చీర అందరి సమక్షంలోనే ఇచ్చాడు. కానీ వాచి మాత్రం ఎవరూ లేని సమయం చూసి జయ చేతికి స్వయంగా అలంకరించాడు. అసలు విషయం ఏమిటంటే జయ అందుకు అభ్యంతరం పెట్టలేదు. ఇప్పుడు పరాయివాడైనా అతను తనకు కాబోయే భర్త అని అభిప్రాయపడింది. సురేంద్ర తెచ్చింది వాచి, కట్టింది చేతికి. కానీ అది ఆమెకు స్వయంగా చేతికి పెడుతున్నప్పుడు మెళ్ళో మంగళసూత్రం కడుతున్నంత పరవశత్వం చెందాడు. జయ చిందించే చిరునవ్వులు మధురమైన సన్నాయి పాటలా మైమర్పించాయి. జయ తనదైపోయినట్లే భ్రమపడ్డాడు. చేతికి వాచి అమర్చి ఆప్యాయంగా 2 చేతులు ఆమెను పొదివి పట్టుకుని దగ్గర తీసుకోబోయాడు. ఒడుపుగా తప్పించుకుంది జయలక్ష్మి. అంతవరకే అంటూ దూరంగా నవ్వుతూ నిల్చుంది. అప్పటికీ స్పృహ వచ్చినట్లయింది సురేంద్రకి. మాటలు రానివాడిలా ఆమె కేసు చూశాడు ప్రశ్నార్థకంగా. ఆ యువకుని అయోమయానికి నవ్వొచ్చింది జయకి. ఏం సంగతి, ఇంద్రుడు గారు దేవేంద్ర లోకంలో విహరిస్తున్నారా ఏం అంది. చప్పున తను సిగ్గుపడుతూ నవ్వాడు సురేంద్ర. ఏమో ఏ లోకంలో విహరిస్తున్నానో కానీ నా కంటికి మాత్రం రంభా ఊర్వశుల్ని తలదన్నే సొగసులోడి కనిపిస్తోంది అన్నాడు. అలాగేం పాపం అంటూ వెళ్ళబోయింది. జయ అంటూ ఆపివేశాడు చెయ్యి పట్టుకొని. ఈ వాచి నీకు నచ్చిందా చెప్పు అన్నాడు. వాచీలో పెద్దగా నచ్చటానికి ఏముంటుంది అన్నది. పోనీ చీర అన్నాడు. అలా అడుగు చెప్తా. చీర చాలా బాగుంది, కానీ 150 రూపాయలు, ఖరీదు ఎక్కువే అంది. ఖరీదు సంగతి వదిలై, నీకు చీర నచ్చటం నాకు ముఖ్యం అన్నాడు తృప్తిగా. అయితే నిజం చెప్తున్నాను, చీర మాత్రం చాలా బాగుంది. మరి ఎప్పుడు కట్టుకుంటావు నవ్వింది జయలక్ష్మి. సరే, ఇప్పుడేగా తెచ్చింది, ఎప్పుడు కట్టుకున్నా నీకు తప్పకుండా చూపిస్తాను అంటూ వెళ్ళిపోతున్న జయకేసి రెప్పవేయకుండా చూసి ఆమె కనుమరుగవగానే హాయిగా నవ్వుకుని కాలరు భుజాల మీదికి లాక్కున్నాడు గర్వంగా. సురేంద్ర వెళ్ళిన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు. అతని ఆనందానికి అవధులు లేవు.
ఇటు డిగ్రీ వచ్చిందో లేదో అలా ఉద్యోగం వచ్చింది. ఇదంతా జయ అదృష్టమేనని అభిప్రాయపడ్డాడు. అతనికి ఉద్యోగం ఇచ్చిన కంపెనీ ఒక ఎరువుల కంపెనీ. అది కూడా బాగా స్టాండర్డ్ కంపెనీయే. జీతం కూడా తృప్తికరంగానే ఉంది. ఆ మహాపట్టణంలో జయతో జీవితం ఊహించుకుంటే సురేంద్ర మనసు వెర్రి ఆనందంతో ఎగిసి పడింది. సురేంద్ర తల్లిదండ్రులకి మాత్రం కొడుకు అంత దూరం ఉద్యోగం కోసం వెళ్ళటం ఎంతమాత్రం ఇష్టం లేదు. ఉన్న ఊళ్ళో బోలెడు పొలం పుట్రా ఉంది. పంచుకునేవాళ్ళు తెంచుకునేవాళ్ళు లేరు. హాయిగా స్వంత వ్యవసాయం చేసుకుంటే రాజాలాగా బ్రతకొచ్చు అంటాడు తండ్రి. ఆయనకి వయసు మళ్ళీపోయింది. బంగారం లాంటి పొలం కౌలుకివ్వటం ఆయనకి సుతారాము ఇష్టం లేదు. కొడుకు స్వయంగా చూసుకోవాలని ఆరాటం. వ్యవసాయం అంటే ఏదో మోటు పని అనుకునే రోజులు వెళ్ళిపోయాయి. ఆధునిక పరికరాల సహాయంతోటి వ్యవసాయం అంతా జరుగుతోంది. బురదలో కాలు పెట్టాల్సిన అవసరం లేదు. ల్యాండ్లార్డ్కి ఉండే గౌరవం, హోదా, స్వేచ్ఛ ఎంత ఉత్తమమైనవి. కానీ సురేంద్రకెందుకో పొలం పనులు గిట్టవు. ఉద్యోగం చేయటమే అతని ఆశయం. డిగ్రీ కోర్సు చదివిన వాడిని ఆ పొలం గట్లమ్మట పడి ఉండవలసిన అగత్యమేమిటి? నాకు తగిన ఉద్యోగమే నేను చేస్తాను అంటాడు. పల్లెటూళ్ళలో వ్యవసాయం చేస్తూ పడి ఉండాలంటే అతనికేదో వెగటుగా ఉంది. ఇప్పుడంటే పర్వాలేదు, కానీ రేపు నీకు పెళ్ళై 4 పిల్లలు పుడితే నువ్వేం తింటావో, వాళ్ళకేం పడతావు? నీ చదువుకు ఏ ఆఫీసర్ ఉద్యోగమో రాదు కదా. మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకువెళ్లాల్సిందే. అదే స్వంత వ్యవసాయం అంటే ఎన్ని లాభాలు. పొలంలో బంగారం పండించవచ్చు. పాడికి పంటకు లోటుండదు. పెరట్లో పుష్కలంగా కూరగాయలు కాస్తున్నాయి. కోరిన తిండికి బట్టకి లోటుండదు. ఉన్న ఊర్లో ఉన్న పలుకుబడి పట్నవాసంలో నీకు దొరుకుతుందా అంటాడు తండ్రి. కానీ అవేవి సురేంద్ర చెవికెక్కడం లేదు. ఈ వాతావరణం నాకు నచ్చదు. ఈ పొలం పనులు నాకు గిట్టవు. అన్నయ్య దగ్గరలోనే ఉన్నాడుగా, చూసుకుంటాడు అంటాడు సురేంద్ర. మనం చేపట్టిన వృత్తిలో, చేసే పనిలో పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంటేనే రాణింపుకొస్తుంది. అట్లా కాక ఏదో తప్పనిసరిగా అన్నట్లు చేస్తే అది అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ రోజుల్లో ఆడ మగ చదువుకున్న వాళ్ళు లేని వాళ్ళు కూడా ఉద్యోగాల కోసం ఎగబడుతున్నారు. ఏ చిన్న సర్టిఫికెట్ ఉన్నా ఉద్యోగం చేద్దామన్న ఆలోచనే తప్ప ఇంకొకటి రాదు. పల్లెటూళ్ళ నుంచి ఎందరో నిరక్షరాస్యులు పట్టణాలకు ఎగబడి కార్ఖానాల్లో, వర్క్షాపుల్లోనూ పనిచేస్తున్నారు. ప్రభుత్వం నిరక్షరాస్యతని రూపుమాపాలని విద్యావకాశాలు ఎక్కువ చేస్తే విద్య నేర్చిన వాళ్ళంతా ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. దాంతో నిరుద్యోగ సమస్య ప్రబలింది. చదువుకున్నవారు వ్యవసాయం చేయకూడదని ఎక్కడా చట్టాలు లేవు. అవకాశం ఉన్నంత వరకు చదువుకోవడంలో తప్పులేదు. కానీ స్వంత భూములు, పొలం ఉన్నవారు స్వంత వ్యవసాయం చేసుకుని వారి తెలివితేటల్ని అందులో చూపిస్తే భూమిలో బంగారం పండించవచ్చు. నిరుద్యోగులైన యువకులంతా నిరాశ నిస్పృహలతో కృంగిపోక కలిసికట్టుగా పనిచేస్తే బంజరు భూములు సైతం సస్యశ్యామలం అవుతాయి. యువతరం తలుచుకుంటే సాధించలేనిది ఏముంది? నేడు ప్రభుత్వం నుంచి వ్యవసాయదారులకి లభిస్తున్నంత ప్రోత్సాహక సహకారాలు మరి ఏ ఇతర రంగాల వారికి లభ్యం కావడం లేదు. వ్యవసాయ కోర్సులు నిర్వహిస్తున్నారు. పటిష్టమైన పథకాల ద్వారా నీటి పారుదల సదుపాయాలు కలుగజేస్తున్నారు. రకరకాల వరి వంగడాలని, మంచి బలమైన విత్తనాలని, ఎరువులను సప్లై చేస్తున్నారు. వ్యవసాయ బ్రాంచీలను స్థాపించి సమర్థవంతమైన నిర్వాహకుల ద్వారా, గ్రామ సేవకుల ద్వారా ఎక్కడికక్కడ రైతులకి సలహా సహకారాలు అందజేస్తున్నారు. బ్యాంకుల నుంచి రుణ సహాయం లభిస్తోంది. రైతులకి 10 మంది ఎదుట బహుమతులు ఇచ్చి సత్కరించి ప్రోత్సహిస్తున్నారు. యువకులు నడుం కట్టి కాడి పడితే ముందు అదే ఫ్యాషన్ కావచ్చు. విద్యాధికులైన యువకులు పంచాయతీ ప్రెసిడెంట్ పదవులు నిర్వహించి పల్లెటూళ్ళలో సైతం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి పట్టణాలకి తలమానికంగా చేయవచ్చు. కానీ ఇప్పుడు పూర్తి విరుద్ధంగా ఉంది పరిస్థితి. వేలం బెర్రిగా ఉద్యోగాలకు ఎగబడి రుచి శుచి లేని తిళ్లతో, చాలీ చాలని జీతాలతో ఫ్యాక్టరీల కృత్రిమ గాలి పీల్చుతూ బ్రతికే బ్రతుకు కోసం దేవుళ్లాడుతున్నారు చాలామంది. దేశం ప్రగతి సాధించాలంటే యువత అన్ని రంగాల్లోనూ సర్దుకోవాలి. విద్యావంతులు అన్నింటా తమ ప్రతిభని ప్రదర్శించాలి. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితే మిగతా సమస్యలు అన్నీ వాటంతట అవే పరిష్కారం అవుతాయి. ఇవన్నీ సురేంద్రకి తెలియక కాదు, ఆచరించే ఓపికే లేదు. నీకు 4 ఇంగ్లీష్ ముక్కలు వచ్చేసరికి కళ్ళు నెత్తికొచ్చాయి. సినిమా పోకిళ్ళు పోతున్నావు. ఏం సినిమాల్లో పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద చదువులు చదివి వ్యవసాయం చేస్తున్నట్లు చూపించటం లేదా? ఇప్పుడు సినిమాలు చూసేవాళ్లంతా మంచి వదిలేసి చెడుని తీసుకుంటున్నారు అంటాడు తండ్రి ఎత్తి పొడుస్తూ.
ఎవరెంత చెప్పినా వ్యవసాయమే వృత్తిగా స్వీకరించడానికి మాత్రం సురేంద్ర సిద్ధంగా లేడు. ఈ విషయంలో తండ్రి కొడుకులకి ఎన్ని వాగ్వివాదాలు జరిగినా చివరికి సురేంద్ర ఆశయమే నెరవేరింది. ఉద్యోగంలో జాయిన్ అవ్వటానికే నిర్ణయించుకున్నాడు. తమ్ముడి ఉద్యోగస్తుడయ్యాడనేసరికి సీతమ్మకి కొండంత సంతోషం కలిగింది. ఏనుగెక్కినంత సంబరపడింది. ఒకరోజు పని కట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులను అడిగింది ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామని. ఏకంగా ముహూర్తాలు పెట్టుకుని పెళ్లి నిశ్చితార్థం జరిగాకే సురేంద్రను ఉద్యోగానికి పంపితే బాగుంటుందని పెద్దలంతా తీర్మానించారు. సీతమ్మ తల్లిదండ్రులు కాస్తో కూస్తో అల్లుడు కట్నం రూపేణా ముట్ట చెబితే తీసుకుందామని ఆశించారు. కానీ సురేంద్ర పడనివ్వలేదు. ఏమిటి నాన్న, అక్కా బావ మనకేమైనా పరాయి వాళ్ళ? వేలకి వేలు తెమ్మంటే ఎలా తెస్తారు? వాళ్ళ పరిస్థితులు మనకి తెలియందేమున్నాయి? మనకేం లేదా? అంత దరిద్రంతో కొట్టుకుపోతున్నామా? ఇంత ఆస్తి, ఈ రాబడి ఏం చేసుకుంటాం? కట్నం మాట ఎత్తితే మాత్రం నేను ఊరుకునేది లేదు. బావగారు మాత్రం ఉండి ఏమన్నా దాచుకున్నారా? ఉంటే అడిగినా అందం. వాళ్ళని అలా పీకి పిండి తీసుకోకపోతే చచ్చిపోతామా? వీల్లేదు. నా పెళ్లి విషయంలో మాత్రం కట్నం అన్న ప్రసక్తి లేదు, అంతే అన్నాడు. దాంతో ఆ వృద్ధ దంపతులు నోళ్లు మూసుకోక తప్పలేదు. సురేంద్ర పట్టుదల గలవాడు, తన మాట నెగ్గాలనే మనిషి, తను నమ్మిన దాన్ని సూటిగా ఆచరించే ధైర్యశాలి. కొడుకు స్వభావం బాగా తెలిసిన వాళ్లు కావటంతో ఇంక తల్లి తండ్రి కూడా ఈ విషయంలో మారు మాట్లాడలేకపోయారు. సిద్ధాంతి వచ్చి పంచాంగం తెరిచాడు. జాతక చక్రం వేశాడు. జయ సురేంద్రుల వివాహం నిర్ణయమైంది. పసుపు రాసిన కాగితం మీద లగ్నపత్రిక తయారైంది. సురేంద్ర ఆనందానికి అవధులు లేవు. జయ సిగ్గుచేత అతన్ని తప్పుకుని తిరుగుతోంది. కానీ సురేంద్ర ఏదో ఒక సమయంలో ఆమెను చూపులతో బంధించి చక్కిలి గింతలు పెడుతున్నాడు. సురేంద్రకి తన మీద ఉన్న ప్రేమకి, అతని ఆదర్శానికి హృదయం పులకించగా జయ కళ్ళు ఆనందంతో తడిశాయి. నిశ్చితార్థం రోజున అతను మద్రాసు నుంచి తెచ్చిన నైలెక్స్ చీరని కట్టుకుంది. మామయ్యకి కూడా దండం పెట్టిరావే, వాడేమన్నా కొత్తవాడా? నిన్నటిదాకా ఇద్దరు ముచ్చట్లు చెప్పుకున్న వాళ్లే కదా అంది సీతమ్మ. కానీ ఎందుకో జయకి ఆ సమయంలో, ఆ సందర్భంలో చాలా సిగ్గనిపించింది. అతను తెచ్చిన చీర కట్టుకుని అతని కళ్ళబడటం అంటే ఓ పట్టాన బిడియం వదల్లేదు. ఆ చీర కట్టుకుంటే ఒళ్లంతా అతన్నే చుట్టుకున్నంత అనుభూతి కలిగింది. ఎలాగో అతి ప్రయత్నం మీద సురేంద్రకి పాదాభివందనం చేసొచ్చింది. పెద్దలంతా అక్షతలు చల్లారు. ఈ విధమైన తంతు పెళ్లి అనే శుభకార్యానికి నాంది పలుకుతుంది. కానీ దాదాపు ఈ తంతుతో వారు దంపతులైపోయినట్లే లెక్క. నెల రోజుల్లో పెళ్లి నిశ్చయం చేశారు. ప్రధానం జరిగిన 4 రోజులకి సురేంద్ర ఉద్యోగంలో జాయిన్ అవటానికి వెళ్ళాడు. చరభయ్య కాంతమ్మల జీవితంలో ఓ గొప్ప ఎదురుదెబ్బ తగిలింది. జీవితాంతం జ్ఞాపకం ఉండి బాధించేటంత వ్రణం అది. చరభయ్య ఇంట్లోనే ఓ వాటా అద్దెకిచ్చారు. అందులో ఓ చిన్న ఫ్యామిలీ అద్దెకుంటున్నది. రామారావు, అతని భార్య, ఓ 3 సంవత్సరాల పాప. ఒకరోజు అర్ధరాత్రి సరోజ అతని గదిలోంచి రావటం తల్లి కంటపడింది. రామారావు భార్య 2 నెలల క్రితం పురిటికని పుట్టింటికి వెళ్ళింది. ఓ రోజు సరోజ అతని గదికి వెళ్ళిన కాసేపటికి కాంతమ్మ బాత్రూంలోకి వెళ్ళటం కోసం లేచింది. పెరటి తలుపు దగ్గరగా వేసింది. ఆవిడ కాస్త కంగారు పడింది. కూతురు మంచం మీద లేదు. ఆవిడ 4 మూలల్లా వెతుకుతుంటే పక్క ఇంటి తలుపు తెరుచుకుని కూతురు రావటం ఆవిడ కళ్ళబడింది. ఇంకా కాంతమ్మ ఆగ్రహానికి ఆనకట్ట లేకుండా పోయింది. ఇప్పటికే కూతురు కాపురం పాడైనందుకు నలుగురిలోనూ తలవంపులుగా ఉంది. దానికి తోడు దీని బుద్ధి ఇలాగే ఉంది కదా అని ఉడికెత్తిపోయిందావిడ. గదిలో పెట్టి చేతికొచ్చినట్లు చావబాదింది. సంగతి విన్న శరభయ్య కూడా ఆగ్రహం పట్టలేకపోయాడు. గోపాలం గంగి గోవులాంటివాడు. పాపిష్టిముండవి నువ్వు ఇలాంటి దానివి కాబట్టే వాడు మళ్ళీ నీ ముఖం చూడటానికి ఇష్టపడటం లేదు. ఆయన కూడా కూతురి మీద చేయి చేసుకున్నాడు ఆవేశంగా. ఈ సంఘటన జరిగిన 15 రోజులకి సరోజ చేతికి చిక్కిన నగలు, డబ్బు తీసుకుని ఒకరోజు ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఒక్కర్తి ఎలా వెళ్ళిపోయిందో, ఎక్కడికి వెళ్ళిపోయిందోనని కంగారు పడ్డారు శరభయ్య దంపతులు. కానీ ఓ 4 రోజుల తరువాత తెలిసిన సమాచారం ఏమిటంటే అదే ఊరికి చెందిన ఒక యువకునితో కలిసి వెళ్ళిపోయిందని తెలిసి నెత్తి నోరు బాదుకున్నారు. ఆ అవమానాన్ని సహించి ఎదుర్కోవటం అంత తేలిక కాదు. ఇంతకంటే కూడా కూతురు ఏ రోగమో వచ్చి చచ్చిపోయినా సంతోషించి ఉండేవారేమో. సంగతి తెలిసిన గోపాల్ వేదాంతిలా నవ్వుకున్నాడు. పంతులు గారు విస్తుపోయారు. మన వంశంలో ఇటువంటివి ఎరుగుదుమా అని తప్పుబట్టారు. అరెరే, ఎంత అప్రదిష్ట అని నోరు నొక్కుంది సీతమ్మ.
వెలిసిన గోడలతో కళావిహీనంగా ఉండే పంతులుగారి ఇల్లు తెల్లటి సున్నాలతో శోభాయమానంగా ఉంది. ఇంటి ముందు నిలువెత్తు గుంజలు పాతి పాలేళ్లు పందిరి వేశారు. గోపాల్ నలుమూలలా తానే అయి పెళ్లి పనులు చూస్తున్నాడు. మరికొందరు పందిరి మధ్య రంగు కాగితాలతో పెళ్లి మండపం కడుతున్నారు. సీతమ్మ హడావుడి ఇంకా వేరే చెప్పక్కర్లేదు. పంతులు గారు నలుదిక్కులా తిరగటమే గాని చేసేది మాత్రం తక్కువ. అందరికీ పనులు పురమాయించటమే ఓ పెద్ద పని. పెళ్లివారితో ఇల్లంతా కళకళలాడుతున్నది. అందరి కళ్ళల్లోనూ ఆనందం చిందులు వేస్తున్నది. అందరి వదనాలలోనూ సంతోషం ప్రతిఫలిస్తున్నది. ప్రతి ఒక్కరిలోనూ ఉత్సాహం ఉరకలు వేస్తోంది. పెళ్లి పనులు మహా జోరుగా సాగుతున్నాయి. రాత్రికే పెళ్లి. రంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎందుకంటే కట్న కానుకలంటూ ఏమీ లేవు కాబట్టి పెళ్లి వేడుకలు చాలా ఘనంగా చెయ్యాలని, ఏ లోటు రాకుండా శుభకార్యం జరిపించాలని ఆరాటపడుతున్నాడు పంతులుగారు. జయ సురేంద్రుల వివాహ మహోత్సవం ముగిసింది. వ్రతం కూడా అయింది. ఆ మర్నాడు రాత్రి దివ్యంగా అలంకరించబడిన గదిలోకి ప్రవేశించాడు సురేంద్ర. పందిరి మంచం పూల పడవలా ఉంది. గదిలో వెలుగుతున్న ట్యూబ్లైటు పాల వెన్నెల్ని కురిపిస్తోంది. కునేగా పరిమళం గాల్లో తెరలు తెరలుగా కదులుతోంది. నిలువెల్లా తెల్లదనంతో వెన్నెల రేఖలా జయ గదిలోకి అడుగుపెట్టింది. మరుక్షణం సురేంద్ర హృదయం మత్తుతో సోలిపోయింది. ఇన్నాళ్లుగా నన్ను తప్పించుకున్నావు, ఇప్పుడు తప్పించుకోమని చూస్తాను అంటూ ఆమె చెయ్యి పుచ్చుకుని అలవోకగా గుంజాడు. పరధ్యానంగా ఉన్న జయ పూల చెండులా తుళ్ళి అతని ఒడిలోకి ఒదిగింది. అతని ఇల్లాలుగా అంకితమైంది. సమాప్తం. భార్య నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.